నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగము. శ్రీకృష్ణ పరమాత్మ మీ లోపట ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి సచ్చిదానందాన్ని ఎవరు తెలుసుకోగలరు అనేటటువంటి విషయం గురించి కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు. ఎవరైతే సత్కర్మలు చేస్తారో, అంటే ఇతరులకు హాని కలిగించకుండా వారి యొక్క మేలు కోసం వారికి ఉపకారం కలిగించేందుకు ఎవరైతే నిరంతరము కూడా ప్రయత్నం చేస్తుంటారో, అలా ప్రయత్నం చేస్తున్న వారికి తన లోపట ఉన్నటువంటి సత్య వస్తువును గురించి తెలుసుకోగలిగిన భాగ్యం దొరుకుతుందని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. నీ లోపట ఉన్నటువంటి, అంటే మనం అందరము కూడా ఈ శరీరమే నేను అనుకుంటామండి. ఈ శరీరం లోపట బంధించబడి ఉన్నటువంటి సచ్చిదానంద ఆత్మ. ఎక్కడైనా చెప్పారా కృష్ణ పరమాత్మ మనం బంధించబడి ఉన్నాము అని చెప్పారా? ఒక జైలులో ఎవరుంటారు? జైల్లో ఎవరుంటారు అంటే ఎవరైతే నేరాలు చేశారో వాళ్ళందరూ కూడా జైల్లో ఉంటారు. మరి మనం ఎక్కడున్నాం? ఎవరైనా మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు పోలీసులు చేతికి బేడీలు వేసి తీసుకెళ్తున్నారనుకోండి ఎవరినైనా, అయ్యో వీళ్ళు దొంగలట, వీళ్ళు నేరస్తులట అని చెప్పేసి వాళ్ళని మనం ఎలా చూస్తామంటే విడ్డూరంగా చూస్తామండి. ఇంకా వాళ్ళందరినీ పాపం చేసిన వాళ్ళలాగా చూస్తామన్నమాట. భగవంతుడు కూడా మనందరినీ అలాగే చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? భూమి మీద సంతోషంగా జీవించండి అని చెప్పేసి పరమాత్మ ఏం చేశారు? మనల్ని విహారం కోసం అని చెప్పి ఇంత గొప్పదైనటువంటి ప్రకృతిలోకి మనల్ని పంపిస్తే మనమందరం ఏం చేశాం? ఏ శరీరం అయితే పొందామో ఆ శరీరానికి సంబంధించిన విషయ సుఖాల కోసం అని చెప్పేసి తాపత్రయపడుతున్నాం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి జైలుకి ఎందుకు వెళ్తాడండి? ధర్మంగా సత్యంతో జీవించకుండా ఏం చేస్తూ ఉంటాడు? అధర్మంతో జీవించి ఇతరులకు హాని చేసినప్పుడు ఆ వ్యక్తి తదితర నేరాల వల్ల జైలుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే మనమందరం బయట ఎందుకున్నాం, కొంతమంది వ్యక్తులు మాత్రమే జైలుకి ఎందుకు వెళ్తున్నారంటే, మరి ఎవరైతే అధికమైనటువంటి కోరికల చేత అధర్మంగా సంపాదించే ప్రయత్నం చేస్తారో చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? జైలుకు వెళ్తారు. అంటే ఈ విషయం మనందరికీ కూడా అర్థమవుతుంది కదండి. అదే విధంగా భగవంతుడు ఏం చేశారు? మనకొక శరీరాన్ని ఇచ్చి ఆ శరీరంతో విషయ సుఖాలు అనుభవించడం కోసం అని చెప్పేసి మనస్సు 5 ఇంద్రియాలు ఇచ్చారు. పరమాత్మ ఈ మాట మనకు చెప్పారు. మనం అనేక సార్లు దాని గురించిన శ్లోకం కూడా చెప్పుకుంటాం. 15వ అధ్యాయం 7వ శ్లోకం ఎప్పుడు గుర్తుండాలి. ఎందుకంటే మనమందరము ఈ దేహమే నేను అనుకున్నప్పుడు దేహ సంబంధమైన విషయాలలో వచ్చిన కష్టాలను చూసి భయపడిపోతుంటాం. తర్వాత దేహ సంబంధమైన సుఖాలు వచ్చేస్తే మా అంత గొప్పవాళ్ళు లేరు అని చెప్పేసి అహంకరించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనమందరం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మనమందరం ఈ దేహాలు కానే కాదు, ఈ దేహాలలో బంధింపబడి ఉన్నాం. మరి మన యొక్క స్వస్వరూపం ఏంటి? సచ్చిదానంద స్వరూపమే అని కృష్ణ పరమాత్మ
మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. సనాతనమైనటువంటి దైవ స్వరూపాలే మీరందరూ నా యొక్క అంశ అని చెప్పారు. తన యొక్క అంశ సుఖంగా ఉండడం కోసం మనశ్శిష్టానీంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ప్రకృతిలో ఉన్నటువంటి విషయ సుఖాలను అనుభవించడం కోసం అని చెప్పేసి పరమాత్మ మనకిచ్చినటువంటి వస్తువులు 5+1 అంటే 5 ఇంద్రియాలు, 1 మనసు, 6 వస్తువుల్ని పరమాత్మ ఇచ్చి చాలా చక్కగా ఈ లోకంలో ఉన్న విషయాలను అనుభవించండి అని చెప్పేసి పంపించారు. ఇప్పుడు మనం దీని గురించి శంకరాచార్యుల వారు మాట్లాడిన కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఏమంటారు ఆయన అంటే, దృగ్దృశ్యం పదార్థౌ ద్వౌ పరస్పర విలక్షణం. అంటే 2 వేరు వేరు విరుద్ధమైన లక్షణాలు కలిగినటువంటి పదార్థాలు 2 ఉన్నాయి. అవేంటట అవి? ఒకటి దృక్కు, రెండవది దృశ్యం. దృక్కుకు మరణం లేదు, దృశ్యానికి మాత్రం మరణం ఉంది. అంటే మన కంటికి కనపడుతున్న అన్ని విషయాలు కూడా నశించిపోతాయన్నమాట. మరి నశించకుండా ఉన్నటువంటిది ఏమిటి అనంటే, మరి ఈశ్వర స్వరూపము మాత్రమే నశించదు కాబట్టి ఆత్మ మాత్రమే నశించదు. కాబట్టి దృక్ అంటేనేమో బ్రహ్మము అంటారు. మరి దృశ్యం అంటేనేమో మాయా స్యాత్. ఇది వేదాంత డిండిమ అని చెప్పి శంకరాచార్యుల వారు ఏమంటున్నారు, నిత్య అనిత్య వస్తువుల యొక్క వివేకాన్ని గురించి మనకు లోకంలో ఉన్నటువంటి 2 పదార్థాల యొక్క లక్షణాలను గురించి చెప్తున్నారు. మనం ఒక కేజీ టమాటా కొనుక్కున్నప్పుడు పండిన టమాటా కాకుండా పచ్చి టమాటా కొనుక్కోవడానికి ఎక్కువ మంది ఏం చేస్తారు? ప్రయత్నం చేస్తారు. ఎందుకు? ఒక్కరోజు మనం గనక అంటే పండిన టమాటాలు కొనుక్కుంటే ఒక్కరోజు కూడా నిల్వ ఉండవు అని చెప్పేసి కాస్త దూరగా ఉన్న టమాటాను కొనుక్కునే ప్రయత్నం చేసేటటువంటి లక్షణం, అంటే అంత తెలివి ఉందండి మనందరికీ కూడా. అంటే ఈ కంటికి కనపడుతున్న విషయాలలో మనము దేనిని కోరుకుంటాం? నాణ్యత కోరుకుంటాం, క్వాలిటీ కోరుకుంటాం కదండి. మరి ఇంతగా స్వచ్ఛతను, నాణ్యతను కోరుకునేటటువంటి మనం మరి నశించిపోయేటటువంటి పదార్థము, నశించినటువంటి దృక్స్వరూపమైనటువంటి బ్రహ్మము, ఈ రెండింటిలో మీరు విచారణ చేసి నశించిపోయే విషయాల కోసం తాపత్రయపడతారా? నశించనటువంటి బ్రహ్మమును పొందే ప్రయత్నం చేస్తారా? మీరందరూ బ్రహ్మమును పొందడానికి కావలసిన అర్హత కలిగిన దేహము పొంది ఉన్నారని పరమాత్మ చెప్తున్నారు. ఈ విద్య మరి ఎవరికి చెప్తున్నారు? మరి దేవతలకు చెప్పట్లేదు, తర్వాత మరి రాక్షసులకు చెప్పట్లేదు, తర్వాత ఈ లోకంలో ఉన్న 84 లక్షల రకాల ఉపాధులలో మానవుడు మినహా ఎవరికి కూడా చెప్పట్లేదు. ఎవరికి చెప్తున్నారు? కేవలం మనిషికి మాత్రమే చెప్తున్నారు. దేవతలుగా ఉన్నవాళ్లే కదండి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినప్పుడు ద్వాపర యుగంలో గోకులంలో జన్మించిన వాళ్ళందరూ కూడా మనుష్య స్వరూపాన్ని పొంది వాళ్ళందరూ భగవంతుడి కోసం నిరంతరము కూడా పరివేదన పొందారు. ఆ పరమాత్మతో రమించడం కోసం అని చెప్పేసి నిరంతరం తాపత్రయపడ్డారు. కాబట్టి ఒకేసారి ద్వాపర యుగంలో 16,000 మందికి భగవంతుడు ఏం చేశారు? కైవల్యాన్ని ప్రసాదించారు. ఆయన వివాహం చేసుకున్నారు అంటే 16,000 మందిని వివాహం చేసుకోవడం అంటే మరి పరబ్రహ్మంలో లయమయ్యారు. ఒకేసారి ఇంతమంది అంటే మరి దేవతాది జన్మలలో ఉండి వాళ్ళు అక్కడ సాధించలేనటువంటి సత్యాన్ని మనుష్య రూపంగా పొంది ఆ భగవంతుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేశారు. అంటే అందరికీ కూడా చెప్తున్నారన్నమాట, మనుష్య జన్మ చాలా గొప్పది, నశించినటువంటి వస్తువులను తెలుసుకోగలిగినటువంటి బుద్ధి చైతన్యం ఉంది అనే సత్యం ఇక్కడ మనం ద్వాపర యుగంలో కృష్ణుడు మరి 16,000 మందిని వివాహం చేసుకోవడంలో ఉన్నటువంటి ఆంతరార్థం అన్నమాట. అంటే ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ స్వరూపము. శ్రీకృష్ణుడు పరిపూర్ణమైన అవతారం కాబట్టి ఆయన ఏం చేశాడు? ఎవరెవరైతే భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నారో, భగవంతుడితో లయం కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ముక్తిని ప్రసాదించారు.
లోకంలో ఎవరెవరైతే దుర్మార్గంతో ప్రవర్తిస్తూ మరి ధర్మపరులైనటువంటి వాళ్ళను బాధపెడుతున్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించే ప్రయత్నంగా కురుక్షేత్ర సంగ్రామం జరిగేలాగా చేశారు. కురుక్షేత్ర సంగ్రామంలో మరి నశించిపోయేటువంటి సంపదల మీద వ్యామోహంతో ఎవరెవరైతే కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా భగవంతుడిచ్చిన బహుమానం ఏంటి అంటే మృత్యువుని ప్రసాదించారు. యుద్ధంలో ఎవరైనా మరణించారనుకోండి, ధర్మ యుద్ధంలో మరణిస్తే హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్షసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అన్నారు. ధర్మయుద్ధంలో మరణించిన వారికి మరి వాళ్ళు దుర్మార్గంగా అధర్మపరులైనప్పటికీ కూడా ధర్మయుద్ధంలో మరణిస్తే మాత్రం మరి వీళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పారు. అంటే వీళ్ళందరికీ కూడా ఏం చేశాడు పరమాత్మ? ఇచ్చిన అవకాశం ఏంటంటే ధర్మయుద్ధంలో అధర్మంతో నశించిపోయిన వస్తువుల కోసం ప్రయత్నం చేస్తే కూడా పరమాత్మ కరుణామయుడు కాబట్టి మరి ఏం చేశాడు? వాళ్ళందరికీ కూడా స్వర్గాన్ని ప్రసాదించారనమాట. అంటే మనమందరము కూడా ఇప్పుడు ఎవరు యుద్ధంలో ఉన్నారు, ఎవరు యుద్ధంలో లేరో బాగా విచారణ చెయ్యాలండి. మరి మాకిక్కడ ఏమి యుద్ధం లేదు కదండీ! మరి మేము చేసేటటువంటి యుద్ధంలో మేము ఒకవేళ మరణిస్తే మేమెక్కడికెళ్తాం? మరి మేము ఒకవేళ తెలుసో తెలియకో తప్పులు చేశాం గదా! మరి చేసినటువంటి పాపాలకు భగవంతుడు మాకు ఎలాంటి శిక్ష వేస్తారు అంటే, నేను ఈ శరీరము కాదు ఆత్మస్వరూపమే అనేటటువంటి జ్ఞానాన్ని ఎవరైతే సద్గురువు ద్వారా పొందుతారో అలా పొందినటువంటి వారు భగవంతుడు ఇచ్చేటటువంటి బహుమానం ఏంటి అంటే మీరందరూ కూడా ఏం చేస్తున్నారు? ధర్మయుద్ధంలో పాలు పంచుకోవడానికి జాయిన్ అయినటువంటి వాళ్ళు. ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే నీ శరీరము చేత ధర్మమును చెయ్యి అనేటటువంటి మాట చెప్పారు. నా వాళ్ళు పరాయి వాళ్ళనే వ్యత్యాసాన్ని పోగొట్టుకోనటువంటి ధృతరాష్ట్రుడి లాంటి వాళ్ళేమో మళ్ళీ ఏం చేస్తారు? భగవంతుణ్ణి చేరుకోక మళ్ళీ వెనక్కి రావలసి వస్తుంది. జన్మలు తీసుకోవలసి వస్తుంది. అలా కాకుండా అర్జునుడిలాగా నా వాళ్ళు పరాయి వాళ్ళనే వ్యత్యాసం లేకుండా ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళే నాకు స్నేహితులు, నాకే ఆప్తులు అని చెప్పి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు భగవంతుణ్ణి చేరుకుంటారు. అంటే మనమందరం ఆత్మ గురించినటువంటి అధ్యయనాన్ని చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పరమాత్మ నిర్ణయించినటువంటి ధర్మయుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. చూడండి భగవంతుడు ఎంత సులభంగా వివరణ చేస్తూ ఉన్నారో. ఆత్మ గురించి ఎందుకు తెలుసుకోవాలండి? మేము దానాలు చేస్తాం, ధర్మాలు చేస్తాం, మేము గొప్పగానే ఉన్నాం కదా, ఇంకా ఆత్మ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, మనం ధర్మయుద్ధం అనే కార్యంలోకి రావాలి అంటే నువ్వు ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ శరీరమే నేను అనుకుంటున్నానండి. ఈ శరీరమే నేను అనుకుంటున్నప్పుడు భార్యా బిడ్డల కోసం చేసేటటువంటి కర్మలలో ఆ బిడ్డల కోసం, భార్య మీదున్న ప్రేమ కోసం ఏం చేస్తాం? ధర్మాన్ని కూడా విడిచిపెట్టే అవకాశాలుంది. ఎవరైతే మరి ఆత్మ ఉపదేశాన్ని తీసుకొని నేను ఆత్మని అనేటటువంటి జ్ఞానం తెలుసుకుంటున్నారో వాళ్ళేం చేస్తారు? నాకు తోడబుట్టినటువంటి వాళ్ళైనప్పటికీ కూడా, బంధువులైనా, స్నేహితులైనప్పటికీ కూడా ఎవరైతే ధర్మంగా వాళ్ళ యొక్క కర్మలను చేస్తారో వాళ్ళతో మాత్రమే సన్నిహితమైనటువంటి సంబంధాలు పెట్టుకుంటారు. అధర్మంగా ఉండేవాడు సొంత తోబుట్టువైన పక్కకు నెట్టగలిగినటువంటి మరి అటువంటి ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ధర్మయుద్ధంలో పాల్గొన్నట్టండి. ధర్మయుద్ధంలో పాల్గొనడం అంటే ఇక్కడ చూడండి, ఎవరైతే నేను ఈ దేహం కాదు, ఈ దేహంలో బంధింపబడి ఉన్నాను అని చెప్పేసి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అలా ప్రయత్నం చేస్తున్న వారందరికీ కూడా పరమాత్మ ఏమంటున్నారు? మీరందరూ ఒకవేళ ఈ దేహానికి సంబంధించిన విషయాలలో ఒకవేళ మీరు గనక రాగద్వేషాల నుంచి విడిపడడంలో కొంత లోపం జరిగినా, ఎంతో కొంత ఇతరులకు ఉపకారం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం మీకు శ్రేష్టమైనటువంటి జన్మ వస్తుంది.
మ్ ఆత్మ గురించి తెలుసుకోకుండా కేవలం నేను యజ్ఞాలు చేస్తాను, దానాలు చేస్తాను, నాకు ఆత్మ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఎవరైతే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ఇష్టపడరో వాళ్ళందరూ కూడా ఏమవుతుంటారు? మృత్యు సంసార వర్త్మని. అంటే పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారండి. అంటే వీళ్ళు చేసుకున్న పుణ్యం స్వర్గంలో ఉందనుకోండి. ఇక్కడ చేసుకున్న పుణ్యం ఉంటే స్వర్గానికి వెళ్తారు. సంతోషంగా కొద్ది రోజులుంటారు. తర్వాత మళ్ళెక్కడికొస్తారండి? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ పుణ్యం అయిపోగానే మళ్ళీ భూలోకంలోకొచ్చేస్తారనమాట. మరి ఎవరైతే ఆత్మతత్వాన్ని తెలుసుకొని అందుకోసమని చెప్పేసి ఎవరైతే భగవంతుడు చెప్పిన ధర్మాన్ని అంటే ఇతరులకు హాని చెయ్యని విధంగా జీవించే ప్రయత్నం ఎవరు చేస్తారో అలా చేసినటువంటి వారికి మరి భగవంతుడు ఏమిస్తారట? ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ. చాలా రోజుల పాటు మిమ్మల్ని నేను దేహం విడిచిపెట్టిన తర్వాత గొప్పదైనటువంటి సుఖములు అనుభవించడానికి ఆనుకూల్యత ఉన్నటువంటి స్వర్గాది లోకాలలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. అంటే ధర్మం కోసం, అంటే భగవంతుడు చెప్పినటువంటి ధర్మం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నంలో ఏ కొద్ది మాత్రము నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే అంటారు 2:40. అంటే కొద్ది ప్రయత్నము ఈ లోకంలో నిన్ను నువ్వు విడిపించుకోవడానికి నీకున్న సంపదలో కొద్ది భాగాన్ని ఇతరుల కోసం త్యాగం చేసి ఫలితాన్ని కోరుకోలేదనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది? మీరు చేసుకున్నటువంటి ఏదైతే ఆ సుకృతంతో కూడిన కర్మ ఉందో అది మిమ్మల్ని ఏం చేస్తుందంటే భయంకరమైన సంసార సాగరంలో నుంచి బయటపడవేస్తుంది. ఈ మాట నేను చెప్పిన దాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. ఒక పని చేశారు. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్‌కి వెళ్ళానండి. ఫంక్షన్‌కి వెళ్ళిన తర్వాత నాకేదో ఒక చిన్న పనొచ్చు. ఏదైనా ఒక పువ్వులకు సంబంధించిన డెకరేషన్ వచ్చనుకోండి. అక్కడ ఫంక్షన్ అంటేనే ఆ పువ్వులు దానికి సంబంధించిన కార్యక్రమం ఉంటుంది. అక్కడ ఆ పని చేయడంలో అయ్యో! నన్నేమైనా అనుకుంటారేమో వీళ్ళు, నేను వీళ్ళకేమైనా పనిదాన్నా అని చెప్పేసి అనుకోకుండా, నాకు ఏ పనైతే వచ్చో ఆ పనిని చేయడంలో నిర్మొహమాటంగా అరమరికలు లేకుండా చేసి, ఏ ఫలితం ఎవరో నన్ను పొగడాలని కానీ, అలా కాకుండా భగవంతుడు మనందరికీ అలా పని చేయడం గురించి ఒక మాట చెప్తారు. మనం చెప్పుకుంటూనే ఉంటాం ఈ మాటలన్నీ కూడా. ఏమంటారంటే, ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఇక్కడ భగవంతుడు మనకు చెప్పిన మాట ఏంటంటే, నేనెందుకు వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ నాకొచ్చిన పనిని చెయ్యాలండి? ఒక్కొక్కరికి ఒక్కొక్క పనొస్తుంది. అందరికీ అన్ని పనులొస్తాయా? ఇప్పుడు నేను పువ్వుల డెకరేషన్ చేస్తే, ఇంకొకరేం చేస్తారు? వంటలో సహాయం చేస్తారు. ఇంకొకరేం చేస్తారు? మరి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు సంబంధించినటువంటి ఏదైనా వాళ్ళకవసరమైన పనులు చేస్తారు. అంటే అందరికీ అన్నీ రావు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటొస్తుంది. భగవంతుడు ఒక కార్యాన్ని పూర్తి చేయడానికి అందరినీ పుట్టించుకున్నాడు. ఒక్కరికే అన్నీ ఇవ్వడండి భగవంతుడు. ఒక్క పనిలోనే మనకు నిపుణత ఉంటుంది. ఇంకా సరే మన అదృష్టం కొద్దీ ఇంకో 2, 3 రావచ్చేమో కానీ, ఒక వివాహాన్ని జరిపించాలంటే మరి ఎవరెవరు అవసరమో అందరి పనులు మనం చేయగలుగుతామా? ఒకవేళ నీకు చెయ్యగలిగిన తెలివితేటలున్నా నీకన్ని చేతులుండాలి గదా! మరన్ని చేతులు, అన్ని కాళ్ళు లేవు కాబట్టి ఖచ్చితంగా నువ్వేం చేయాలి? వేరొకరి యొక్క సహాయం తీసుకోవాలి. అంటే నువ్వు ఇతరులకు వెళ్లి సహాయం చెయ్యడం అనేది ఇది నీ బాధ్యత. భగవంతుడు నీ బాధ్యత. నీ పిల్లవాడికి ఒక డ్రెస్ కొనడం అనేది నీ బాధ్యత అని ఎలా అనుకుంటున్నావో, నీకొచ్చిన పనిని ఎక్కడైనా నువ్వు వెళ్ళినటువంటి ప్రతి చోట నువ్వు చేయడానికి ఇష్టపడి, నన్ను వేరొకరు గౌరవించాలని కాకుండా ఇది నా బాధ్యత అని చెప్పి, మనం గనక ఆ పనిని చేయడానికి సిద్ధపడితే, ఇప్పుడది మనకేమవుతుంది? ఎవరైనా వచ్చి అడుగుతారు. "ఏం పనిలేదా? నీవెందుకు ఇక్కడున్నావు?" అంటే, ఇది నా బాధ్యత అని నువ్వు సంతోషంగా చెయ్యగలిగినటువంటి స్థితిని భగవంతుడు ఏం చేస్తాడు? ప్రతి క్షణం సాక్షిగా ఉండి గమనిస్తారు. నేను శాస్త్రంలో చెప్పిన విధంగా వీళ్ళు బ్రతుకుతున్నారు. అంటే ఇది నా బాధ్యతే. నేనేదో ఫలితం కోసం చేస్తా. కొంతమంది చూడండి, ఒకళ్ళింట్లో ఎవరింటికన్నా వెళ్లి పని చేశారు.
చేశారనుకోండి, వెళ్ళిపోయేటప్పుడు అనుకుంటారు, అబ్బో! నాకు ఎంతో కొంత డబ్బు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదో ఒక వస్తువు నాకిచ్చి పంపిస్తే బావుండు. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు వీళ్ళింట్లో పని చేస్తూనే ఉన్నాను కదా! పని వాళ్ళకైతే రూ. 1000 ఇస్తారు. మరి నేను పని వాళ్ళకంటే కూడా చాలా జాగ్రత్తగా అన్ని పనులు చేశాను కదా! అని వాళ్ళేదో ఒకటి కోరుకుంటారు. ఫలితాన్ని కోరుకునే వాళ్ళెవరు? ఆత్మతత్వపరులెవరు కోరుకోరు. అంటే ఆత్మతత్వం అర్థమైన వాళ్ళు, నేనివాళ పని చేశాను, దీనికి నాకెంతో కొంత ఫలితం రావాలని కోరుకోరు. ఒకవేళ మీరు కోరుకోకుండా వాళ్ళిచ్చి పంపించారనుకోండి, మీ లోపటున్నాయన గమనిస్తుంటాడు. నువ్వు ఏ ఫలితం కోరుకోకుండా చేస్తేనేమో, నీ మనస్సు యందు సాక్షిగా ఉన్న భగవంతుడేం చేస్తారంటే నీకు ఆ తీసుకున్న దాని వల్ల కూడా వచ్చేటటువంటి నష్టమేమీ రాకుండా నీకు భగవంతుడు ఏం చేస్తాడు? దాన్ని తీసుకోవడం వల్ల నీకొచ్చేటటువంటి ఏదైతే కొంత ఫలితం ఉందో, ఆ ఫలితం వల్ల నీ ఖాతాలో ఉన్నటువంటి కొంత పుణ్యాన్ని తీసి వేరొకరి ఖాతాలో వెయ్యకుండా ఈశ్వరుడు కాపాడతాడు. ఎప్పుడు కాపాడతాడు చెప్పండి? ఫలితం కోరుకోకుండా పని చేసినప్పుడు వాళ్ళు నీకు ఇతరులు ఏదైనా నీకిస్తే అది నువ్వు తీసుకున్నా దానివల్ల నీ యొక్క పుణ్యము నశించిపోకుండా ఈశ్వరుడి యొక్క రక్షణ చేస్తాడనమాట. అంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, నిస్వార్థంతో చేసిన కర్మకు ఎప్పుడూ కూడా నష్టం ఉండదు అని చెప్పేసి, మరి గొప్పదైనటువంటి జీవనమే గడుపుతారు తప్ప మరి వీళ్ళెప్పుడూ కూడా నశించిపోరు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. అంటే ఇదంతా కూడా మన యొక్క ధర్మం అన్నమాట. మన బాధ్యత. ఈ శరీరంతో నువ్వు కేవలం నీ భార్య బిడ్డల కోసమే ప్రయత్నం చేస్తే ఇప్పుడు నువ్వు ధర్మయుద్ధంలో లేవన్నమాట. ధర్మయుద్ధంలోకి నువ్వెప్పుడొస్తావు? నేను ఈ శరీరము కాదు, ఈ శరీరంలో బంధింపబడి ఉన్న ఆత్మని అనేటటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత మనం ఇప్పుడెక్కడున్నాం? ధర్మయుద్ధంలో ఉన్నామని. ధర్మయుద్ధంలోకి రావాలని కోరుకోవాలి. అందుకే కృష్ణ పరమాత్మ చెప్తారనమాట, యదృచ్ఛా ఇక్కడ మనకు చెప్తారా, ఎక్కడ చెప్తారంటే మనకి 2వ అధ్యాయంలో 32వ శ్లోకంలో చెప్తారు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం ముపాహృతం అంటాడు. అంటే ముపావృతం అంటాడు. అంటే ఏంటంటే యదృచ్ఛయ అంటే మనం ఊహించలేదనమాట. మనం ఎప్పుడైనా నేను ఈ శరీరం కాదు, ఈ శరీరంలో బంధింపబడి ఉన్న ఆత్మని అని తెలుసుకుంటామని ఎప్పుడైనా ఊహించామా? ఊహించలేదు. కానీ మనం పూర్వజన్మలలో చేసిన కర్మలు, ఈ జన్మ ప్రయత్నం చేసిన ప్రయత్నము చేత ఈశ్వరుడు మనకేం చేశారు? ధర్మయుద్ధంలోకి వెళ్ళడానికి భగవంతుడు మనకు అవకాశం ఇచ్చారు. అందుకే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారముపావృతం. అంటే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? మీరు స్వర్గమును చేరడానికి కావలసినటువంటి స్థితిని పొందుతున్నారు. అంటే మీరు ప్రత్యేకంగా స్వర్గానికి వెళ్ళడం కోసం అని చెప్పేసి పెద్ద పెద్ద దాన ధర్మాలు చేయక్కర్లేదు. కొద్ది రోజుల పాటు మీరు స్వర్గంలో ఉండడానికి మీరు చేయవలసిన అధికమైనటువంటి ప్రయత్నాలేమీ లేవు. ధర్మయుద్ధంలో మీరు ధర్మంగా జీవించండి అంటున్నాడు. అంటే మనమందరము కూడా ధర్మ పోరాటంలోకి వచ్చేసామన్నమాట. అంటే భగవంతుడు మనల్ని తీసుకొచ్చాడు. భగవంతుడు తీసుకొచ్చారు అంటే ఆయన ఏం చెప్తున్నారు? ఇక్కడ ఆయన చెప్తున్నారు, ఎవరైతే భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం అని చెప్పి ఏ పనినైనా భగవంతుడి కోసం చేస్తారో వాళ్ళందరికీ కూడా మరి గొప్పదైనటువంటి స్థితినే ప్రసాదిస్తాను తప్ప వీళ్ళెప్పటికీ కూడా నష్టపోరు. ఆయన ఒక చెప్తారు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తులైనటువంటి వారెప్పుడూ నష్టపోరు. ఆయన భక్తులంటే ఎవరండి? తన యొక్క కుటుంబం యొక్క క్షేమం కోసం కాకుండా లోకక్షేమం కోసం ఎవరైతే నిస్వార్థంతో కర్మ చేస్తారో వాళ్ళు మాత్రమే నా భక్తులు అంటారు కృష్ణ పరమాత్మ. అందుకే నా భక్తులైనటువంటి వారు చెడిపోరు అంటున్నారు. అంటే మనం అందరము కూడా ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో నిలబడటానికి, ఈ దేహమే నేను అనేటటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేస్తున్నామంటే కృష్ణ పరమాత్మ భగవద్గీత ప్రారంభించినప్పటి నుంచి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరందరూ ఆత్మస్వరూపులే కాని దేహ సంబంధమైనటువంటి నశించిపోయే శరీరాలు కాదు అని చెప్పారు.
మరి ఇటువంటి జ్ఞానాన్ని భగవద్గీతను లోకంలో ఎంతమంది అధ్యయనం చేయగలుగుతున్నారండి? చేయగలుగుతున్నారా? అలా చెయ్యాలి అంటే భగవంతుడు ఏమంటున్నారు? నా భక్తులు కావాలి మీరందరూ. నా భక్తులు కావాలంటే ఏం చేయాలి? మీరు పుణ్యకర్మలు చేసి, మీరు తెలిసో తెలియకో చేసిన పాపపు కర్మలన్నీ పోగొట్టుకోండి. ఇంకా శాశ్వతమైన వస్తువును పొందడం కోసం మరి దేహ సంబంధమైన విషయాల మీద మీకు విరక్తి కూడా వచ్చి ఉండాలి. 2 మాటలు చెప్తున్నారండి. పుణ్యాలు చేసి పాపాలు పోగొట్టుకోవాలి. ఇంకా రాగము, నా వాళ్ళు అనేటటువంటి రాగం పోగొట్టుకోవాలి. కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్పిన మాట ఏంటంటే, మీరందరూ ఎన్ని వస్తువులు సమకూర్చుకున్నా ఇవన్నీ విడిచిపెట్టి వెళ్తారు గదా! మీరు ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత. మరి విడిచిపెట్టి వెళ్ళిపోయే విషయాల మీద మీకెక్కువ మమకారం ఉందా? ఈ శరీరంతో మీరు మరి ఇన్ని రకాలైనటువంటి కర్మలు చేస్తున్నారు. కన్నులతో చూస్తున్నాం, చెవి ద్వారా వింటున్నాం. ఇలా ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా మనం ఈ శరీరం చేత అనేక కర్మలు చేస్తున్నాం కదా! మరి ఇవన్నీ చేయడానికి శక్తినిచ్చేదెవరు? అంటే మీరందరూ లోపటున్న ఆత్మను ప్రేమిస్తున్నారా? నశించిపోయి మా ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, మా ఇల్లు పెద్ద బిల్డింగు, తర్వాత నా భార్య, నా పిల్లలని చెప్పేసి వీటితో మమత్వం పొందుతున్నారా? ఇన్ని వస్తువులు నాకిచ్చినటువంటి భగవంతుడితో నేనెక్కువ సా మరి మమత్వాన్ని పొందుతున్నానా? సాంగత్యాన్ని పొందుతున్నానా? అని విచారణ చేసుకోమంటున్నారు పరమాత్మ. అందుకే భగవంతుడు ఇప్పుడు మనందరికీ ఏం చెప్పారు? మీరందరూ ధర్మయుద్ధంలోకొచ్చారు. నేను చెప్పిన మాటలను వినగలుగుతున్నారు. అంటే భగవద్గీత యందు పరమాత్మ చెప్పిన మాటలను ఎవరైతే తెలుసుకొని ఆచరించడం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో మీరందరూ ధర్మయుద్ధంలో ఉన్నారు కాబట్టి మీరిప్పుడు బెంగపడాల్సిన అవసరం లేదు. బెంగపడాల్సిన అవసరం లేదు అంటే అనేక జన్మలు పొందాల్సిన అవసరంలో నుంచి మీరు శ్రేష్టమైన జన్మలలోకి వెళ్ళటం, లేకపోతే ఇక్కడ మీరు చేసే ప్రయత్నం చేత పరమాత్మతో లయం కావటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే మనందరి ముందు 2 విషయాలున్నాయి. ఏంటి? ఇక్కడ ఈశ్వరుడు చెప్పినటువంటి ధర్మాన్ని పాటిస్తే ఈ జన్మలోనే మనం ఇంకో శరీరం పొందకుండా చేసుకోవచ్చు. అలా కాకుండా కొద్దిగా ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. మీరు చేసే కర్మలలో ఉన్నటువంటి శ్రేష్టత అంటే పరమాత్మను చేరుకోవడమే నా యొక్క అంతిమ లక్ష్యము అనుకున్నప్పుడు మనం చేసే ప్రతి కార్యాన్ని జాగ్రత్తగా చేయాలి. అందుకే ముందు గమనించాలంటున్నారు. శంకరాచార్యులు వారేమన్నారు? ఈ జగత్తంతా కూడా మాయ. మరి ఈ మాయను ఎవరు తెలుసుకుంటున్నారో ఒక్కొక్క విషయం గురించి విచారణ చేయమని చెప్తున్నారనమాట. ఎలా చేస్తాము మనం ఈ విచారణ అంటే, రూపం, దృశ్యం, లోచనం, దృక్ అనే పదం. మనం ఈ దృక్కు, దృశ్యం అనేటటువంటి 2 విషయాలను మనం విచారణ చేస్తున్నాం. ఈ ప్రపంచమంతా కూడా నశించిపోయేది కాబట్టి యదృశ్యం తన్నశ్యత్. ఇంకా మనం ఏమనుకుంటాం ఇంకా అంటే గచ్చతే జాయతే జగత్ అంటారు. అంటే పుడుతుంది, మరణించేది ఏదైతే ఉందో అదంతా కూడా జగత్తు అంటారు. అంటే ఈ దృశ్య సంబంధమైన జగత్తునంతా కూడా మనం ఎలా చూస్తామండి? ఇప్పుడు 84 లక్షల రకాల ఉపాధులని, ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన అన్నింటినీ కూడా చూస్తున్నాం. పశుపక్షాదులు, నదులు, పర్వతాలు, సముద్రాలు అన్నీ చూస్తున్నాం కదా! ఇవన్నీ ఎలా చూస్తున్నాం మనమందరం? మనందరికీ తెలిసిందే. కాకపోతే శాస్త్రంలో ఇలా చెప్పారు. ఒక క్రమ పద్ధతిలో చెప్పారు. వాటిని మనం వివరణ చేసుకుంటున్నాం కానీ, ఇప్పుడు కళ్ళు లేనటువంటి వ్యక్తి ఈ లోకంలో ఏదైనా చూడగలడా? చూడలేడు. కాబట్టి మనమందరము చూస్తున్నామంటే లోచనాలు అంటే మన కళ్ళండి. మన కళ్ళ చేత ఈ లోకమంతా చూస్తున్నాం కాబట్టి కంటికి కనపడుతున్నదంతా దృశ్యము. మరి కన్నుతో చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ కన్నేమైంది? దృక్కయిందనమాట. చాలా సులభమండి. కాకపోతే శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మరి ఈ విషయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు శాస్త్రంలో చెప్పారు కాబట్టి మనం చెప్పుకున్నామనుకోండి. ఇప్పుడు మనకేంటంటే ఇదంతా నిజమా అని సందేహం కలిగినప్పుడు శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం అంటారు.
అంటే శాస్త్రమే ప్రామాణికం అని చెప్తున్నారు కాబట్టి, శాస్త్రంలో చెప్పింది మనం విన్నామనుకోండి మన మనసు నమ్ముతుందనమాట. ఎందుకంటే పరమాత్మయే కదండీ శాస్త్రాన్ని తయారు చేసింది. పరమాత్మ యొక్క సృష్టియే కదా జీవుడు, తర్వాత మనస్సు, ఇంద్రియాలు. అంటే లోకంలో ఎన్ని విషయాలు జరుగుతున్నా మన మనస్సు నమ్మాలి అంటే శాస్త్రంలో చెప్పబడిన విషయాలనే చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లవాడికండి ఎవరైనా వచ్చి పక్కింటావిడ వచ్చి, "అక్కడ పాముంది నాన్న అటు వెళ్ళకు" అన్నారనుకోండి, ఒకసారి వాళ్ళ అమ్మకెళ్ళి చూస్తాడు. ఎదురుగా వాళ్ళ అమ్మగారు ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం మాట్లాడలేదనుకోండి, ఆ పక్కింటి ఆంటీ చెప్తే ఆ పిల్లవాడు వినడండి. ఇప్పుడు అమ్మకెళ్ళి చూసినప్పుడు అమ్మ, "ఆ! అవును నాన్న అక్కడ పాముందంట వెళ్ళకు నాన్న" అంటే, తల్లి చెప్పిన మాటను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాడు కానీ, పక్కింటి ఆంటీ చెప్పిన మాట ఎందుకు పరిగణలోకి తీసుకోడండి? మా అమ్మ ఎప్పుడూ నా క్షేమమే కోరుకుంటుంది కాబట్టి, నేనేం చెయ్యను? నేను మా అమ్మ చెప్పిందే వింటాను. వేరొకరు సరదాకి కూడా నన్ను ఆట ఆడించే ప్రయత్నంలో, సరదాగా నన్నేదైనా ఏడిపించే ప్రయత్నమో, లేకపోతే ఏదో ఒకటి నాకు చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి, మా అమ్మ మాట నాకు వేదము. ఇప్పుడు ఈ మాట మనందరము కూడా మన నిత్య జీవితంలో ఆచరించేది, ఆచరణలో ఉండబడేదే కదండీ! అదే విధంగా ఎందుకు శాస్త్రం తెలుసుకోవాలండి? శాస్త్రం తెలియకపోతే నేను ఈ వై ఈ వైతరిణి అనేటటువంటి నది నుండి బయటపడలేనా? సంసార సాగరంలో నుంచి నేను బయటపడలేనా అంటే పడలేమండి. ఎందుకంటే భగవంతుడి యొక్క సృష్టి మరి ఎవరు? ఈ జగత్తంతా కూడా. ఈ జగత్తులో ఉన్న అణువణువు కూడా పరమాత్మ యొక్క వశమైనప్పుడు, మరి పరమాత్మ యొక్క నిర్ణయం ప్రకారంగానే ఈ లోకం నడుస్తుంది కానీ, మనం తయారు చేసుకున్నటువంటి ఏదో ఒక నియతితో నడుస్తుందా? ఎప్పటికీ నడవదు. అంటే ఇక్కడ మనమందరము కూడా భగవంతుడి అంశ. ఈ అంశ లోకంలో ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్తే నమ్మాలి అంటే జీవుడు ఏం చేస్తాడు? మాయ చేత అప్పటికప్పుడు కలిగే ప్రయోజనాల కోసం ఒక్కొక్కసారి ఏం చేస్తాడు? మరి భగవంతుడు చెప్పిన మాటను వదిలిపెట్టి ఎవరో ప్రలోభ పెడితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు పిల్లవాడు కొంతమంది పిల్లలండి. ఏం చేస్తారంటే, ఎవరైనా చాక్లేట్ చూయిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. దేని మీద ఆశ చేత వెళ్ళిపోతున్నారు? చాక్లేట్ మీదున్న ప్రేమ చేత నాకు ప్రమాదం జరుగుతుందేమో అనేటటువంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకోలేక చాక్లేట్ కోసం వెళ్ళిపోతాడు. కానీ అమ్మ ముందే చెప్పిందనుకో, "నీకు నేను తప్ప వేరొకరు చాక్లేట్ ఇస్తే తీసుకోకూడదు నాన్న" అంటే, చివరికి సొంతం వాళ్ళ పెద్దమ్మ తీసుకొచ్చి చాక్లేట్ ఇచ్చినా తీసుకోడు. ఎందుకు తీసుకోడు? అమ్మ నేనిస్తేనే తీసుకోవాలని చెప్పింది. పిల్లవాడికి చెప్పి ఉండడం వలన పిల్లవాడు జాగ్రత్త పడతాడు. అమ్మ చెప్పలేదు. పిల్లవాడు ఎవరు చాక్లేట్ ఇచ్చినా తీసుకుంటాడు. ఒకవేళ ప్రమాదం వస్తే ఎవరైనా ఈ పిల్లవాడిని ఎత్తుకుపోవలసి వస్తే చాక్లేట్ తీసుకుంటాడు. మరి ఆ పిల్లవాడు మరి వాళ్ళతో వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. అంటే మనం కూడా మనం మన మనసుకి ఏం నేర్పించాలి? శాస్త్రం గురించి చెప్పాలి గదా! ఎందుకండి శాస్త్రాలు నేను చదవనంటే, శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యకపోతే నీ మనసు నీ మాట వినదు. సంసారం అనేటటువంటి సాగరంలో నువ్వు కొట్టుకుపోకుండా ఉండాలంటే, సత్య వస్తువు మీద నీకు నమ్మకం కలిగి ఉండాలంటే, శాస్త్రంలో భగవంతుడు చెప్పిన మాటను సద్గురువు ద్వారా, సత్పురుషుల ద్వారా మనం తెలుసుకొని, మనం మన మనసుకు గనక అటువంటి జ్ఞానమిస్తే, ఇప్పుడు మనసు ఏం చేస్తుందంటే విచారణ చేస్తుంది. ఏది నిత్యము, ఏది అనిత్యము. మనకి టమాటాలు పండువి, పచ్చివి. మరి ఏ టమాటాని ఇప్పుడు ఏమీ తెలియని పిల్లవాడండి. ఎప్పుడు షాప్‌కి వెళ్ళలేదు. ఆ పిల్లవాడిని నాన్న టమాటాలు తీసుకురాపో నాన్న అంటే వాడిని పంపించాం. వాడు చెప్పాడు. షాపు అతను చెప్పాడు. రూ. 10కి పండు టమాటా పచ్చివి రూ. 15 అంటాడు. ఇప్పుడు ఈ పిల్లవాడు ఏం చేస్తాడు? రూ. 10కి చాలా టమాటాలొస్తాయి. రూ. 15కి కూడా అన్ని టమాటాలొస్తాయి. కానీ రూ. 15కి కేజీన్నరొస్తాయి. ఇప్పుడు వీడేం ఆలోచిస్తాడు? ఎక్కువ టమాటాలొస్తాయి గదా! రూ. 15 పెడితే అని వీడేం జేస్తాడు? పండువి, పచ్చివి ఇవి ఏవి మరి ఈ రెండింటిలో ఏవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయో తెలియనటువంటి పిల్లవాడు కాబట్టి వాడేం జేస్తాడు? లాభం కోసం ఆలోచిస్తాడు. అమ్మ ముందే చెప్పిందనుకోండి, "నువ్వు పచ్చి టమాటాలు మాత్రమే దోరగా ఉన్నవి తీసుకురా, బాగా పండినవి చాలా పాడైపోతాయని" అమ్మ ముందు చెప్పి ఉంటే, ఈ పిల్లవాడు ఏం చేస్తాడు? జాగ్రత్త పడతాడు కదండీ!
ఇప్పుడు వాడు తీసుకెళ్తాడా? అంటే చెప్పి ఉండటం వల్ల మంచి జరిగిందా? చెప్పకపోవడం వల్ల వాడు లాభం ఆలోచిస్తాడు. నష్టపోయే క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే చెప్పడం వల్లే కదండీ జరిగింది. అని ఇప్పుడు మనం కూడా శాస్త్రంలో భగవంతుడు చెప్పిన విషయాన్ని మన మనసుకు చెప్పకపోవడం వల్ల మన మనసు ఏం చేస్తుంది? అప్పటికప్పుడు అనుభవించే విషయ సుఖాల కోసం తాపత్రయపడుతుంది. ఇప్పుడు అనుభవించే ఆనందం కోసం ఇక్కడ పిల్లవాడు ఎలా అయితే ఎక్కువ లాభం వస్తుందని చెప్పి పండు టమాటాలు తీసుకొని మరిన్ని టమాటాలొస్తాయని తీసుకుంటాడో, అదే విధంగా మన మనసుకు సత్యమేదో బోధపడనప్పుడు మనస్సు కూడా తప్పుడుగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థతో, శాస్త్రమే ప్రామాణికం. నువ్వేం చేయాలో ఏం చేయకూడదో పరమాత్మ నిర్ణయించారు. నేను శాస్త్రం తెలుసుకోకుండానే జీవిస్తానంటే అతడు మరికొన్ని జన్మలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడని గుర్తు. అందుకే ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. అతనికి కూడా తెలిసి రావాలి. అసత్యమైన వస్తువుల కోసం పరిగెత్తి కష్టపడిన ఒక రోజు అనుకుంటాడు, ఆ రోజున నాకు శాస్త్రంలో చెప్పబడిన సత్యం చెప్తానంటే నేనే పట్టించుకోలేదు అని చెప్పేసి బాధపడతాడు. ఎప్పటికైనా మనం శాస్త్రం చెప్పిన మాటను ఖచ్చితంగా వినాలి. విన్న దానిని మనం ఆచరించాలి. అప్పుడు మాత్రమే ముక్తిని పొందుతాం. కానీ శాస్త్రం లేకుండా ముక్తిని పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటారు. అవునండి. ఇప్పుడు మనం కూడా మాట్లాడుకుంటాం. ఏమంటాం? ఏ శాస్త్రము తెలియకుండా మూఢభక్తి చేత భగవంతుణ్ణి పొందిన వాళ్ళు కూడా ఉంటారంటే, మరి మూఢభక్తి చేత భక్త కన్నప్ప మరి తన శరీరానికున్న కన్నును కూడా తీసి పరమేశ్వరుడికి పెడతారు. మీకు కూడా అంత భక్తి ఉంటే శాస్త్రాలు ఏం అవసరం లేదు. భగవంతుడికి భగవంతుడు దర్శనం చేసినప్పుడు భగవంతుడికి ఏదైనా ఇబ్బంది ఉందన్నప్పుడు భక్త కన్నప్ప నిరూపించాడండి. ఒక కన్ను పోతే తన కన్ను తీసి పెట్టేయాలని పెట్టాడు. కన్నుకు కన్ను పెట్టేశాడు. భౌతికమైన నేత్రము ఆ పరమాత్మకు పడుతుందా పడట్లేదా కాదు. నాకు కన్ను లేకపోయినా పర్వాలేదు, నేను నమ్ముకున్న భగవంతుడికి కన్ను ఇబ్బంది పడకూడదని చెప్పేసి కన్ను తీశాడు. భగవంతుడు రెండో కంటి మీద పాదం పెట్టి కూడా రెండో కన్నును తీసి మరి ఆ పరమాత్మకు పెట్టాడు అంటే మూఢభక్తి చేత సాధ్యమవుతుంది. మూఢభక్తి అంటే ఇక భగవంతుడు తప్ప లోకంలో అన్యమైనది ఏదీ లేదు అని నిర్ణయించుకున్నప్పుడు శాస్త్రం ఏం అవసరం లేదు. అంత భక్తి మనకుంటే ఇప్పుడు ఎవరు కూడా ఏమి చేయాల్సిన అవసరం లేదు. కానీ మనదంతా కూడా ఇప్పటికిప్పుడు అనుభవించే విషయ సుఖాల కోసం మరి శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి చాలా మంది ఏం చేస్తారంటే మరి సమయాన్ని వృధా చేసుకుంటారే తప్ప శాస్త్రం తెలుసుకోరు. ఎప్పటికైనా నువ్వు శాస్త్రం తెలుసుకోవాల్సిందే. శాస్త్రంలో చెప్పబడిన ధర్మాన్ని ఆచరించాల్సిందే. ఆచరిస్తేనే నువ్వు ముక్తి పొందుతావు తప్ప ఆచరణ లేకుండా ముక్తిని పొందుదామని ఎవరైనా అనుకుంటే ఎండమావులలో నీళ్లు దొరకనట్టే మీరు కూడా నేనే శాస్త్రాలు చదవకుండానే ముక్తిని పొందుతానంటే అది సాధ్యం కాదు అని మనకు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎందుకంటే మనందరి మనస్సు దేని చేత తయారు చేయబడింది? భగవంతుడి చేత తయారు చేయబడింది. మళ్ళీ భగవంతుడి మాట మన చెవిన పడితే తప్ప మరి మనసు ఏం చేయదు? ఆ విషయాలన్నింటినీ కూడా మననం చెయ్యదనమాట. అంటే యుక్త అయుక్త విచక్షణ ఎలా కలుగుతుంది? శాస్త్రము వలనే జరుగుతుంది. కాబట్టి శాస్త్రాన్ని మనం అధ్యయనం చెయ్యక తప్పదు. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పబడినటువంటి విషయాన్ని ఇక్కడ మనకు శాస్త్రంలో దృశ్యము దృక్కు గురించి విచారణ చేస్తున్నాం. అంటే మనము కంటి ద్వారా జగత్తునంతా చూస్తున్నాము. అంటే ఇప్పుడు కన్ను ఏమైందండి? దృక్కయింది. అంటే కన్నుకు చాలా పవర్ ఉందన్నమాట. మరి కన్ను కంటే కూడా గొప్పది. దీని గురించి మనకు భగవద్గీతలో చెప్పబడిన శ్లోకం చెప్తానండి. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ. శరీరము కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే అతీతమైనది అన్యమైనది ఆత్మ ఒక్కటే ఫైనల్ అని చెప్పుకున్నాం. ఇక్కడ మనకు 3వ అధ్యాయంలో 42వ శ్లోకంలో చెప్పిన మాట మనం అనేక సార్లు చెప్పుకుంటాం. అంటే ఇది కేవలం శాస్త్రంలో చెప్పబడిన శ్లోకం అనుకోకండి. ఈ శరీరాన్ని నడిపించేటటువంటిది కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. అంటే ఇంద్రియాలు గొప్పగా ఉంటాయి. ఇప్పుడు నేను ఈ శరీరంతో, జడమైన శరీరంతో నేనేం తినాలో ఎలా ఉండాలో ఇప్పుడు నా కన్ను చూస్తుంది, నాకు ఈ రంగు అంటే ఇష్టం అంటుంది. ఈ చెవి అంటుంది నాకు ఇటువంటి పాటలంటే ఇష్టం అంటుంది.
నా ముక్కంటుంది నాకు కొన్ని వాసనలంటే ఇష్టం అంటుంది. నా నాలుకంటుంది నాకు కొన్ని రుచులంటే ఇష్టం అంటుంది. కొన్ని రుచులు ఇష్టం లేదంటుంది. అంటే ఇష్టము, అయిష్టము అనేది కూడా ఉందని కృష్ణ పరమాత్మ మనకి అంటే భగవంతుడు మనకిచ్చినటువంటి యంత్రమండి ఈ శరీరము. ఈ యంత్రాన్ని మనం ఎలా వాడుకోవాలో దీనికున్న ప్రత్యేకతలు ఏంటో బాగా వివరణ చేశారు. 3వ అధ్యాయంలో 34వ శ్లోకంలో ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేష వ్యవస్థితం. అంటే మన ఇంద్రియాలకు రాగము, ద్వేషము ఉంది. ఉందా లేదా విచారణ చేసుకోండి. నేను శాస్త్రం చదువుకున్నాను, శాస్త్రంలో ఉన్న శ్లోకాల ప్రకారంగానే ఉంటానంటే కేవలం విని వదిలిపెట్టేవి కాదు. ఈ యంత్రాన్ని నడిపించుకోవడానికి మనం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఒక మిక్సీ తెచ్చుకున్నానండి. ఇప్పుడు మిక్సీని ఎలా వాడాలో నేనేం చేస్తాను, దానికి సంబంధించిన మాన్యువల్ చూసినప్పుడు ఆ మిక్సీని ఎలా వాడాలో నేను తెలుసుకుంటాను. అదే విధంగా మన యంత్రం ఏంటి? మనందరం ధరించిన యంత్రం ఈ శరీరం. ఈ శరీరాన్ని ఎలా వాడుకోవాలి? ఈ శరీరానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి? అంటే ఈ శరీరానికి సంబంధించిన ప్రత్యేకతలన్నీ మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నామనమాట. అంటే మన కన్నుకు రాగముంది, ద్వేషముంది. అదే విధంగా మన ఇంద్రియాలకన్నీ రాగము, ద్వేషము ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం విచారణ చేస్తున్నప్పుడు మనం బయటికి కనపడుతున్న విషయాలన్నీ కూడా జగత్తు దృశ్యమైతే ఇవన్నీ నశించిపోతాయి. ఇప్పుడు వీటన్నింటిని చూస్తున్నది ఎవరండి? కన్ను కాబట్టి ఈ కన్ను ఏమవుతుంది? దృక్ స్వరూపం అవుతుంది. ఇప్పుడు ఏమైంది? తదృశ్యం అంటే ఇప్పుడు ఈ కళ్ళు ఏమవుతాయి? ఇంకొక సందర్భంలో దృశ్యం అవుతాయి. అంటే ఇది కూడా నశించిపోతుందట కన్ను. మరి నశించనిది ఏంటి అనంటే దృక్తుం మానసం అంటారు. అంటే తదృశ్యం దృక్తుం మానసం. అంటే ఇప్పుడు నేను ఈ కన్ను ద్వారా ఏమేం చూసాను? చూసిన విషయాలన్నీ నేను పొందగలుగుతానా అండి? ఇప్పుడు నేను నా కన్నుతో అనేక విషయాలు చూసాను. అందులో నాకు కొన్ని నచ్చినవి, కొన్ని నచ్చలేదండి. మరి అన్నింటిని నేను అనుభవించగలుగుతానా అంటే నా మీద ఒకరున్నారు కమాండరు. అంటే నా కన్నుకి అంటే మనందరి లోపట జరిగే ప్రక్రియ అన్నమాట. ఇప్పుడు ఉద్యోగంలో చిట్ట చివరి ఉద్యోగం ప్యూన్ అండి. అటెండర్ ఉంటాడు. అటెండర్ పైన మళ్ళీ కొంతమంది ఉద్యోగస్తులుంటారు. ఆ ఉద్యోగస్తుల పైన ఎవరుంటారు? మేనేజర్ గారుంటారు. మేనేజర్ గారుంటారు గదండీ! ఆ మేనేజర్ గారి పైన ఇంకెవరుంటారు? ఆ సంస్థ వ్యవస్థాపకులుంటారు. అవును కదా! ఒక ఫ్యాక్టరీ నడవాలి అంటే వ్యవస్థాపకుడుంటేనేమో ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళుంటారు. అదే విధంగా మన శరీరంలో ఆత్మస్వరూపుడైనటువంటి జీవుడు ఉన్నంత వరకు ఈ ఏమేం పనిచేస్తాయి? శరీరం పనిచేస్తుంది, ఇంద్రియాలు పనిచేస్తాయి, మనస్సు పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది. అంటే ఒక్కొక్కరి మీద ఫ్యాక్టరీ పెట్టిన వ్యవస్థాపకుడికి మేనేజర్ మీద, ఆ తర్వాత మేనేజర్ కింద ఎవరుంటారు? ఉద్యోగస్తులుంటారు. ఆ మేనేజర్ గారు ఎవరికి? ఉద్యోగస్తులందరికీ కూడా అధికారిగా ఉంటాడు. తర్వాత ఆ ఉద్యోగస్తులు మళ్ళీ ఎవరితో పనులు చేయించుకుంటారు? వాళ్ళకి కావాల్సినటువంటి టీలు, కాఫీలు, ఫైల్స్ అన్నీ అందించడానికి అటెండర్‌ని వాడుకుంటారు. మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఎవరికి మరి నమస్కారం చేస్తారు? వీళ్ళందరి పైన సుపీరియర్ ఎవరు అంటే మరి పైన ఉన్నటువంటి వ్యవస్థాపకులున్నారు. ఇప్పుడు మేనేజరు, ఉద్యోగస్తులు, అటెండరు అందరూ కలిసి ఫ్యాక్టరీ ఓనర్‌కి ఎలాగైతే మరి వీళ్ళందరూ కూడా వినమ్రంగా, గౌరవంగా వీళ్ళందరూ గౌరవిస్తూ మర్యాదను కలిగి ఉంటారో, అదే విధంగా ఇప్పుడు మనం ఈ లోకాన్నంతా చూడడంలో మన కళ్ళు ఒక ప్రథమ పాత్ర పోషించాయి. అటెండరు, ఉద్యోగస్తులున్నారండి. ఇప్పుడు ఉద్యోగస్తులు ఏం చేస్తారు? అటెండర్‌తో వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయించుకుంటారు. అంటే ఎందుకు? ఉద్యోగస్తులకు కావలసినటువంటి పనులన్నీ ఎవరు చెయ్యాలి? అంటే మరి అటెండర్ చెయ్యాలి కదండీ! ఇప్పుడు మేనేజర్ గారొచ్చారు. ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు తర్వాత ఇక్కడున్న అటెండరు అందరూ మేనేజర్ గారికి సహాయం చేస్తారు. ఆయన చెప్పిన ప్రతి పనిని చేస్తారు. ఇప్పుడు ఈ మేనేజర్ గారి పైన కూడా ఉన్నటువంటి వ్యవస్థాపకుడొచ్చాడు. ఈయన కూడా నిలబడతాడిప్పుడు. ఓనర్ గారొస్తే అందరూ అక్కడ ఉద్యోగం చేసేటటువంటి అటెండర్ దగ్గర నుంచి అక్కడున్న ఉద్యోగస్తులు, మేనేజర్ గారు అందరూ కూడా ఓనర్ గారున్నంత సేపు నిలబడి ఆయన అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తారు. ఇదంతా మనకు తెలుసు గదా! ఇదే విధానం మన శరీరంలో కూడా ఉంది. అందుకే స్వాధ్యాయం చెయ్యండంటే మనం అనుకుంటాం, అయ్యో! ఆధ్యాత్మికమైన గ్రంథాలు ఎప్పుడో ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చాక
పిల్లలందరికీ పెళ్ళిళ్ళైపోయి, నా పళ్ళు ఊడిపోయి, నేను మంచంలో నుంచి కదలలేనప్పుడు నేను నేర్చుకుంటానని అంటారు. కానీ అసలు నీ యొక్క శరీర నిర్మాణం ఎలా జరిగింది? దీన్ని నువ్వెలా వాడుకోవాలో తెలుసుకోకుండా నువ్వు జీవించిన జీవనంలో లాస్ట్‌కు తెలుసుకొని, అయ్యో! నాకప్పుడు జ్ఞానముంటే నేనిలా తప్పు చేసి ఉండేవాడిని కాదు. నేనిలా ఉండేవాడిని కాదని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని లాభం లేదనే సామెత ఎంతగా ప్రచారంలో ఉంటుందో, భగవంతుడు ఈ శరీరాన్ని ఎలా నడిపించుకోవాలో తెలుసుకోకుండా మనం జీవనం గడిపితే కూడా అదే విధంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడేంటి? ఇప్పుడు కన్ను ఏమైంది అనంటే, అంటే ఒక చోట చూడండి, ఉద్యోగస్తులు అటెండర్ కింద అటెండర్ మీద పెత్తనం చేస్తారండి. ఇప్పుడు ఈ అటెండర్ ఎవరైనా మనుషులు, ఇప్పుడు మనం ఒక ఉదాహరణకి ఒక రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కెళ్ళామనుకోండి. అక్కడికి వెళ్ళినటువంటి ఒక అందులో ఉద్యోగం చేసే ఒక పిల్ల బంట్రోతు కూడా ఇప్పుడు మనం ఏదో ఒక చిన్న సర్టిఫికేట్ కోసం ఏంటి ఒక ఏ సర్టిఫికేట్ కోసం వెళ్తాం అక్కడికి అంటే మన ఏంటి మన కులాన్ని ధృవీకరించుకునేటటువంటి సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటి కొన్ని కొన్ని సర్టిఫికేట్‌ల కోసం వెళ్తే, అక్కడ బంట్రోతు కూడా మనల్ని కొంచెం కమాండ్ చేస్తాడు. ఆ లోపలికెళ్ళాలంటే ఎవరు కావాలి, ఏంటి అని చెప్పేసి అంటాడు. చూడండి, ఉద్యోగస్తులు ఏ పని చెప్పినా చేసేటటువంటి బంట్రోతు కూడా అక్కడికి వెళ్ళినటువంటి ఎవరైతే కస్టమర్‌లుంటారో, వాళ్ళ మీద చిన్నపాటి పెత్తనం చేస్తుంటాడా లేదా? చిన్నపాటి పెత్తనం ఎందుకు చేస్తున్నాడు? అతను సుపీరియర్. ఆ లోపటికి వెళ్ళాలంటే అతనికి తెలియకుండా ఏమీ జరగదు కాబట్టి అతడక్కడ సుపీరియర్‌గా ఉన్నారు. అంటే ఇక్కడ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా కన్ను చూస్తుంది కాబట్టి ఇక్కడ కన్ను సుపీరియర్ అండి. అంటే కన్ను దృక్కయితుందనమాట. అంటే అటెండరు ఎలా అయితే ఉద్యోగస్తుల కింద పని చేసినప్పుడు ఇతడేమవుతాడు? పనివాడవుతాడు. ఇప్పుడు వేరెవరో కస్టమర్‌లు వచ్చినప్పుడు వాళ్ళందరి దగ్గర నుంచి ఈ విషయాలు సేకరించడంలో ఇతడు ఎలా అయితే సుపీరియర్ అవుతున్నాడో, అదే విధంగా మనం ఈ లోకంలో ఉన్న విషయాలన్నీ గమనించడంలో, అనుభవించడంలో ఇప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా సుపీరియర్‌లవుతున్నాయి. ఎప్పుడైతే మనస్సంటుంది, నేను చాలా విషయాలు చూసానండి అని జెప్పి కన్ను చెప్తే మనస్సంటుంది, లేదు లేదు నేను చెప్పిందే తినాలి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలని జెప్పి లోపట ఉన్న మనస్సేం జేస్తుంది? కన్నును శాసిస్తుంది. అంటే ఇప్పుడు కన్నేమైంది? అంటే కన్నుకు కూడా అనుభవం ఉంది కాబట్టి కన్నేమైంది ఇప్పుడు? మళ్ళీ కన్నేమో జగత్తులాగా మారిపోయింది. అంటే కంటి లోపట ఉన్నటువంటి, అంటే మనం 5 ఇంద్రియాలున్నాయి కదండీ! కన్ను, చెవి, ముక్కు, నాలుక, తర్వాత చర్మము. ఇవన్నీ అనుభవించేటటువంటి విషయాలలో వీటికేముందని చెప్పుకున్నాం? రాగద్వేషాలుంటాయి. అంటే నాకిది కావాలి, ఇది వద్దు అనేది చెప్పుకోగలిగినటువంటి మరి రాగద్వేషాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనమేం చేస్తున్నాం? ఇక్కడ ఎవరు అంటే ఈ కన్ను ఏమవుతుంది అనంటే ఇది మళ్ళీ ఇప్పుడు దృశ్యంగా మారింది. అంటే ఒక్కొక్కరి పాత్ర ఎలా అయితే మారుతుందో గమనించండి. ఎందుకంటే ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాయండి. ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాయి కాబట్టి అనుభవించేటటువంటి విషయాలన్నీ ఏమవుతున్నాయి? ఒకప్పుడు దృశ్యమవుతున్నాయి, ఒకప్పుడు దృక్కవుతున్నాయి. జగత్తంతా కూడా ఏమైపోయింది అనంటే దృశ్యమైపోయింది. ఈ జగత్తును చూసేటటువంటి కన్ను ఏమైంది? దృక్కయింది. ఎప్పుడైతే మనస్సు మేల్కొంది, మనసు ఏదో ఆలోచిస్తున్నప్పుడు కన్ను ఎన్నెన్నో విషయాలు చూస్తుందండి. మరి కన్ను ఎన్నెన్నో విషయాలు చూసినప్పటికీ కూడా మరి ఆ కన్ను చెయ్యాలనుకున్న ప్రతిదీ చేయగలుగుతుందా అంటే చెయ్యలేదు. లోపటి నుంచి పర్మిషన్ రావాలి కాబట్టి మనస్సేం జేస్తుంది అనంటే నిర్ణయిస్తుందనమాట. మనసులో చాలా ఆలోచనలుంటాయి గదండీ! మనసుకి ఎటువంటి ఆలోచనలుంటాయి? మనసు పూర్వజన్మకు సంబంధించిన సంస్కారాలుంటాయి. ఈ జన్మ ప్రయత్నంతో ఈ 5 ఇంద్రియాల ద్వారా తాననుభవించినటువంటి విషయాలలో కొన్ని భద్రపరుస్తుంది కదండీ చిత్తంలో. ఇప్పుడు ఒకప్పుడు మనం ఒక చోటకి ఫంక్షన్‌కెళ్ళాం. అక్కడ మనలకి నచ్చిన వస్తువు ఏదో ఒకటి కనపడింది. ఇది బావుంది అన్నప్పుడు దాన్ని దాచిపెట్టింది మనసు చిత్తంలో. ఎవరో వీళ్ళని తిట్టారు. తిట్టినటువంటి వ్యక్తులను గుర్తుపెట్టుకున్నారు. వాళ్ళని మనకు శత్రువులని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాం. అంటే ఇప్పుడు మనకి మన మనసులో ఏమేమున్నాయి? పూర్వజన్మకు సంబంధించిన విషయ వాసనలున్నాయి. ఈ జన్మ ప్రయత్నంలో మనం ఏవైతే కర్మలు చేశామో, ఆ కర్మలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మంచి, చెడుకు సంబంధించిన విషయాలన్నీ కూడా మన అందరి లోపట ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కన్ను ఏమైంది? దృశ్యమైంది.
అంటే కన్నుతో చూసినటువంటి ప్రతి విషయాన్ని మనం అనుభవించగలుగుతామా? అనుభవించలేమా? మనసుకు నచ్చితే అనుభవించగలుగుతాం. మనసుకు నచ్చకపోతే అనుభవించడానికి వీల్లేదండి. ఇప్పుడు మనస్సు గనక సైలెంట్‌గా ఉందనుకోండి, కన్ను ఏం చేస్తుంది? తనకు కనపడిన ప్రతిదీ కావాలంటుంది. కానీ మనస్సంటుంది, తన యొక్క అనుభవాల మేరకు ఇది కావాలి, ఇది వద్దు అని చెప్పి నిర్ణయించేదెవరు? అంటే ఇక్కడ మళ్ళీ మనసు దృక్కయింది. దృశ్యమేమైంది? కన్నేమో దృశ్యమైంది. అంటే ఇందాక నేను ఉద్యోగస్తుల గురించి చెప్పినప్పుడు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కరు సుపీరియర్‌లయినట్టు ఇక్కడ కన్ను లోకాన్ని చూసినప్పుడు కన్ను గొప్పది. కన్ను లేదనుకోండి ఈ లోకాన్ని చూస్తారా? అంటే కన్ను ఎంత విలువైందో చూసారా? ఇప్పుడు ఈ కన్ను ద్వారా చూసినయన్నీ చేయగలుగుతామా? చెవి ద్వారా విన్నయన్నీ చేయగలుగుతామా? అంటే ఈ ఐదుగురి మీద కూడా పెత్తందారి ఎవరు? మనస్సు. ఇప్పుడు ఈ మనసేం చేస్తుంది? తనకు నచ్చితే చేయిస్తుంది, నచ్చకపోతే చేయించదు. అందుకే ఇక్కడ ఆయన చెప్తాడనమాట. మళ్ళీ ఏం చెప్తాడు? దృశ్యాది అంటాడు. దృశ్యాది అంటే ఇక్కడ మళ్ళీ మనస్సు ఏమవుతుంది అంటే మళ్ళీ దృశ్యం అవుతుందండి. మరి ఈ దృశ్యం మీద ఎవరు సుపీరియర్‌గా ఉంటారు అంటే మళ్ళీ ఇక్కడ ఈ సుపీరియర్‌గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే మళ్ళీ బుద్ధి అండి. అంటే దేహము కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనసు, మనసు కంటే కూడా బుద్ధి గొప్పది అన్నప్పుడు, ఇప్పుడు ఈ మనస్సును కమాండ్ చేసేటటువంటి లక్షణం ఎవరికుంటుంది అనంటే బుద్ధికి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనస్సేమైంది? మళ్ళీ మనస్సేమో దృశ్యంగా మారిపోయింది. అంటే ఇక్కడ మన మనస్సు చెప్పిన ప్రతిదీ చెయ్యవచ్చా? చేయకూడదా? దీన్ని శాసించేటటువంటి వాళ్ళు ఇంకొకలున్నారు. అంటే బుద్ధి. ఈ బుద్ధి ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ బుద్ధి ఏమవుతుంది? ఇది సుపీరియర్ అయిందండి. ఇప్పుడు ఇదేమవుతుంది? దృక్ అవుతుందనమాట. అంటే దృశాది దృక్. అంటే ఇక్కడ మనస్సులో ఉన్నటువంటి వివిధ విషయాలను అనుభవించడానికి మళ్ళీ ఒకప్పుడు ఇంద్రియాల మీద పెత్తనం చేసిన మనస్సు దృక్కయింది. ఇప్పుడు మనస్సు దృక్కుగా ఉంది. అనేక విషయ వాసనలతో. అందుకే ఇక్కడ ఏమంటారు అనంటే దృశాది వృత్తిం అంటారు. అంటే మనసులో రకరకాలైనటువంటి చిత్తవృత్తులన్నీ కలిగి ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఈ మనసు మీద పెత్తనం చేసేది ఎవరు అంటే బుద్ధి అండి. ఇప్పుడు ఈ బుద్ధి ఏం చేస్తుంది? ఏది మంచి, ఏది చెడు అని చెప్పేసి ఎవరు నిర్ణయిస్తారు? అంటే ఈ బుద్ధి చైతన్యంలో మనం శాస్త్రం చెప్పబడినటువంటి జ్ఞానాన్ని గనక మనం నింపుకొని పెట్టుకున్నామనుకోండి, ఇప్పుడు మనస్సు అంటుంది, అవతలి వాళ్ళ ఇంట్లో ఉన్న పండు నాకు తినాలనిపిస్తుంది అంటుందనమాట. కన్ను ద్వారా చూసిందనమాట. ఈ జీవుడు కన్నును ఆశ్రయించి ఏం చేశాడు? చూశాడండి. కన్నును ఆశ్రయించి పక్కింట్లో ఉన్న పండుని చూసినప్పుడు, ఇప్పుడు ఈ జీవుడు పండుని కంటి ద్వారా చూసినప్పుడు ఇది బాగుంది అనుకున్నాడు. అనుకున్నప్పుడు మనసేమంటుంది? అవునవును ఈ పండు చాలా బావుంటుంది. నేను ఇదివరకు కూడా తిన్నాను అంటుంది. మనసు ఆల్రెడీ పక్కింటి వాళ్ళు ఎప్పుడో 2 పండ్లిస్తే, ఆ పండ్లు తిన్న అనుభవం ఉంటుంది కాబట్టి, ఇప్పుడు మళ్ళీ ఈ పండు బావుంటుందని చెప్పింది. ఇప్పుడు బుద్ధి ఏమంటుంది? ఈ పండు నీది కాదు కదా! శాస్త్రం ఏం చెప్తుంది? అపరిగ్రహం అంటే ఇతరుల యొక్క వస్తువులు ఏవి కూడా కోరకూడదు అనంటుంది. మరి ఇతరుల వస్తువుల్ని ఏది కోరకుండా మరి నువ్వెందుకు పక్కింటి వాళ్ళ పండు మీద వ్యామోహాన్ని పెంచుకున్నావంటే, అప్పుడు మనసేం చేస్తుంది? తల వంచుకుంటుంది. పిల్లవాడొచ్చి మరి పక్కింట్లో ఉన్న పండు కావాలి అంటే, నాన్న నీకు చెప్పాను గదా! పక్కింటి వాళ్ళ వస్తువులు మనవి కాదు. మన ఇంట్లో ఉన్నవి మాత్రమే మనవి. మన ఇంట్లో లేనటువంటి వస్తువుని అవసరమైతే కొనుక్కొని తీసుకోవాలి తప్ప, వేరొకరి దగ్గర నుంచి చెయ్యి చాపి తీసుకోకూడదు. వాళ్ళిచ్చినా కానీ మనం తీసుకోకూడదు నాన్న. జాగ్రత్తగా ఉండాలి అని పిల్లవాడికి నేర్పిస్తే, పక్కింటి ఆంటీ పండిచ్చినా నాకొద్దు మా ఇంట్లో ఉన్నాయని వాడు వెళ్ళిపోతాడు. మనం ఆ విషయాన్ని మనం చెప్పలేదనుకోండి, పక్కింటి ఆంటీ అమ్మ మామిడి పండు ఇచ్చిందని చెప్పేసి వీడు తినుకుంటూనే వచ్చేస్తాడు. అయ్యో! అలా తీసుకోకూడదురా అని చెప్పేలోపే వాడు తినుకుంటూ వస్తాడు. అందుకే ఇప్పుడు మనం బుద్ధి యందు ఎటువంటి జ్ఞానం ఉండాలి? ఈశ్వరుడి యొక్క జ్ఞానం ఉండాలండి. ఇప్పుడు ఈ జ్ఞానం ఉన్నప్పుడు బుద్ధి ఏం చెప్తుంది? అంటే ఇక్కడ చూడండి మనస్సేమైంది ఇప్పుడు దృశ్యమైపోయింది. వివిధ విషయ సంస్కారాలతో ఇది ఏమవుతుంది అనంటే, ఇది దృశ్యమైనప్పుడు దృక్కెవరయ్యారిప్పుడు? బుద్ధి అయిందనమాట. ఈ మాట గురించి మనం మనకి కృష్ణ పరమాత్మ బోధ ప్రారంభించేటప్పుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాససే అంటాడు.
భాష్యసే అంటాడు. అంటే ఏంటి ఇక్కడ? శోకింపదగని విషయాల గురించి నువ్వు శోకిస్తున్నావు. బుద్ధివాదంతో మాట్లాడుతున్నావు అంటాడు. బుద్ధివాదంతో. ప్రజ్ఞావాదాంచ అంటే బుద్ధివాదంతో మాట్లాడటం అంటే సత్యం తెలియదు. ఇప్పుడు ఆత్మజ్ఞానం తెలియనప్పుడండి, ఆ దేహ సంబంధమైనటువంటి విషయ సుఖాలు అంటే భార్య, బిడ్డలు అనేటటువంటి మమకారాలతో, అష్టపాశాలతో బంధింపబడి ఉంటాం కాబట్టి, ఇప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? ఈ జీవుడిని సంతోషపెట్టే ప్రయత్నంగా ఆలోచిస్తుందండి. కానీ ఈ జీవుడు బంధింపబడి ఉన్నాడనేటటువంటి జ్ఞానాన్ని గనక మన బుద్ధి చైతన్యంలో ఈశ్వరుడు చెప్పిన జ్ఞానాన్ని నింపి పెడితే, బుద్ధి ఏం చేయాలి? తనకు శక్తినిచ్చేటటువంటి జీవుడు బంధింపబడి ఉన్నాడని చెప్పేసి ఈ బుద్ధి ఎవరి కోసం పని చేయాలనుకుంటుంది? జీవుణ్ణి దేహబంధములో నుంచి విడిపిస్తే ఇప్పుడు ఈ జీవుడితో పాటు మేమందరం కూడా స్వేచ్ఛగా ఇంకొక శరీరంలో బంధింపబడవలసిన అవసరం లేకుండా హాయిగా సుఖంగా పరమాత్మలో ఉన్న సుఖానుభూతిని పొందొచ్చని ఈ బుద్ధి ఏం చేస్తుంది? జీవుడి యొక్క విడుదల కోసం ఎప్పుడూ ధర్మమే చెప్తుందండి. అంటే ఇక్కడ ఎవరు చూస్తున్నారు మళ్ళీ? ఇక్కడ ఈ దృక్కుకు సంబంధించిన అనుభవం. అంటే ఈ బుద్ధి ఏమైంది ఇప్పుడు? దృక్కుగా మిగిలింది. ఈ బుద్ధికి గనక అర్జునుడు ఏమన్నాడండి? మా వాళ్ళందరినీ చంపడం నాకిష్టం లేదండి అంటాడు. మా వాళ్ళు అంటున్నారంటే దేహ సంబంధమైన విషయాలకు సంబంధించిన చైతన్యమంతా తన బుద్ధి నిండా ఉంది. కానీ నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మస్వరూపం అనగలిగినటువంటి స్థితి ఆ రోజున అర్జునుడికి ఆ క్షణంలో లేదు. అందుకే దేహ బంధాలకు సంబంధించి మరి తన బంధువులను చంపడం నా వల్ల కాదండి. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా. నాకు రాజ్యములు వద్దు, సుఖములు వద్దు, ఏమీ వద్దండి. ఎందుకు? ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖానిచ. అసలు ఇన్ని రాజ్యానికి సంబంధించిన భోగములు, సుఖములు ఎవరి కోసమండి? మా వాళ్ళ కోసం, నా బంధుమిత్రుల కోసం గదా! తైమేవ స్థిత యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనానిచ. మా వాళ్ళందరూ ప్రాణాలను, రాజ్యాలను, సుఖాలను విడిచిపెట్టి అందరూ వచ్చి ఈ సంగ్రామంలో కూర్చున్నారు. మా వాళ్ళందరినీ చంపిన తర్వాత నేను అనుభవించే సుఖాలు ఎవరి కోసమండి? నేను సంపాదించుకున్న రాజ్యం నాకెందుకండి? అని చెప్పేసి అర్జునుడు అంటాడనమాట. అంటే పండితులు ఏం మాట్లాడతారు? ఆత్మ సంబంధమైన విషయం గురించి. నేను ఈ దేహంలో బంధింపబడి ఉన్నాను. నన్ను నేను విడిపించుకోవడానికి దేహ సంబంధమైన విషయాలలో ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టను. నా సొంత కొడుకే అయినా తప్పు చేస్తే భగవంతుడు చెప్పిన ధర్మం కోసం నిలబడతానే తప్ప ఇతడు నా కొడుకు అని చెప్పేసి నేనెప్పటికీ కూడా ఆ అధర్మ పనిని నేను ఒప్పుకోను అనేటటువంటి జ్ఞానము గనక ధృతరాష్ట్రుడికి ఉంటే కురుక్షేత్ర సంగ్రామం జరిగి ఉండేదా? పాండవులు అన్ని కష్టాలు పడి ఉండేవాళ్ళ? ధృతరాష్ట్రుడికి ఎటువంటి జ్ఞానము లేదు, ఆత్మకు సంబంధించిన జ్ఞానము లేదు. తన బుద్ధి యందు ధృతరాష్ట్రుడికి ఎటువంటి జ్ఞానం ఉంది? ఈ దేహ సంబంధమైన సుఖాలన్నీ నా కొడుకే అనుభవించాలి అనేటటువంటి పుత్ర వాత్సల్యము చేత సత్యాన్ని మరిచిపోయాడు. అందుకే మరి ధృతరాష్ట్రుల్లో ఉన్నటువంటి బుద్ధి చైతన్యం ఎప్పుడు కూడా దేహ సంబంధమైన సుఖాల కోసమే తాపత్రయపడ్డారు. కానీ తనను తాను విడిపించుకునే ప్రయత్నం చేశారా? మన శరీరం లోపట ఉన్నటువంటి బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు మనల్ని విడిపించడానికి ప్రయత్నం చెయ్యట్లేదు. ఎందుకు చెయ్యట్లేదండి? ఎందుకు అంటే అటువంటి జ్ఞానం మనం అందించట్లేదు. అందించామనుకోండి, ఇప్పుడు చూడండి, ఆ పక్కింట్లో ఉన్నటువంటి కాయను మనం తినకూడదు అంటుందండి. అంటే ఇప్పుడు ఇన్ని విషయాలు బుద్ధి యందు నువ్వు ప్రవేశపెట్టినటువంటి జ్ఞానానికి సంబంధించి ఉన్న ప్రతిదీ కూడా ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ అనుభవాలుగా మారుతాయి. అంటే ఇక్కడ మనస్సు దృశ్యమైనప్పుడు బుద్ధి దృక్కవుతుంది. ఇప్పుడు వీటన్నింటికి ఆయన ఏమని చెప్పాడు? యో బుద్ధే పరతస్తు సహా. బుద్ధి కంటే ఆవల ఉండేటటువంటి దానికి అనుభవాలుండవు. ఇప్పుడు బుద్ధి ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక వ్యక్తి ఇల్లు కడదామని సంకల్పం చేశాడండి మనసులో. ఇప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? మన దగ్గర ఎన్ని డబ్బులున్నాయి, ఇంకా మనం అంటే ఈ ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది, మన దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎన్ని డబ్బులు లోన్లో తీసుకురావాలి, ఇంకా కొంత అమౌంట్ అప్పుగా ఎవరి దగ్గర తీసుకురావాలి, ఇవన్నీ గత అనుభవాలు, ఈ జన్మ ప్రయత్నాలు అన్నింటినీ కలబోసి మరి జీవుడికి ఏం చేస్తుంది? ఒక నిర్ణయాన్ని చెప్తుంది. నువ్వు ఇల్లు కట్టాలి అనుకుంటున్నావు 1,00,00,000 రూపాయలతో,
నీ దగ్గర ఉన్న డబ్బు 50,00,000, లోన్ తీసుకుంటే 30,00,000, ఇంకో 20,00,000 వేరొకరి దగ్గర పలానా వాళ్ళు మనకు బంధువులుగా ఉన్నారు, స్నేహితులుగా ఉన్నారు. మనం మనం అడిగితే కాదనరు. పలానా వాళ్ళ దగ్గరికి మనం అప్పు అడగవచ్చు అని ఇంత ఇన్ఫర్మేషను మనం బుద్ధి యందు ఏర్పాటు చేశామంటే, తన యొక్క అనుభవాల చేత మాత్రమే ఆ బుద్ధి ఏం చేస్తుంది? జీవుడికి కావలసినటువంటి ఇన్ని సలహాలు, సూచనలు ఇచ్చింది. అంటే ఇక్కడ దేనికి అనుభవాలున్నాయి? అంటే ఇక్కడ బుద్ధి యందు కూడా అనుభవాలున్నాయి కాబట్టి ఇక్కడేమవుతుంది? దృక్ ఏవా న దృశ్యతే అంటారు. అంటే దృక్ వీటన్నింటిని గమనించేటటువంటి మరి బుద్ధికి సాక్షి స్వరూపంగా ఉండేటటువంటి ఏదైతే ఆత్మ స్వరూపం ఉంటుందో, అదే దృక్ ఏదైతే ఉంటుందో దానికెప్పుడూ అనుభవాలుండవు. అంటే ఇన్నింటి యొక్క అనుభవాలను సాక్షిగా చూడగలిగేటటువంటి ఆత్మ ఎప్పటికీ కూడా అనుభవపూర్వకమైనటువంటి వస్తువు కాదండి. అందుకే మనం ఏమని చెప్పుకున్నామంటే నెవర్ ఎక్స్‌పీరియన్స్‌డ్. మనం ఎప్పుడూ కూడా అనుభవింపబడే వాళ్ళం కాదు. అనుభవించబడే వస్తువు కాదండి. మనమందరం కూడా ఎవరు అంటే ఎక్స్‌పీరియన్సర్. ఎక్స్‌పీరియన్సర్ అంటే మనమందరము అనుభవించే వాళ్ళమే గాని అనుభవించబడే వస్తువు కాదనమాట. అంటే ఇక్కడ ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ అనుభవింపబడేవి. అంటే అనుభవాలు ఉంటాయి వీటన్నింటికి. కానీ మనకి లోపట ఉన్నటువంటి జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటి జీవుడికి మాత్రం అనుభవాలన్నీ కూడా అంటే తనకంటూ ప్రత్యేక అనుభవాలుండవు. కేవలం సాక్షి స్వరూపంగా ఉంటాం. అంటే మనం అనుభవింపబడే వస్తువు కాదు కాబట్టి నువ్వు ఈ శరీరం కాదు. శరీరం లోపట ఉన్నటువంటి ఇన్ని అనుభవాలను కూడా మనం సాక్షిగా గమనించేటటువంటి చైతన్యవంతమైనటువంటి సచ్చిదానంద ఆత్మవే నువ్వు కానీ, ఈ శరీరం నువ్వు కాదు అనే సత్యం మీరందరూ కూడా విచారణ చెయ్యాలి. కాబట్టి ఇక్కడ మరి సాక్షిగా ఉన్నటువంటి ఆత్మ స్వరూపంగా నిలబడుతూ ఈ లోకంలో జరుగుతున్న విషయాలన్నీ మొత్తము కూడా ఇంద్రియ సముదాయము చేత జరుగుతున్నాయే తప్ప నేనేమీ చెయ్యట్లేదని చెప్పి మన బుద్ధికి నిరంతరము శాస్త్రంలో చెప్పబడిన విషయాలను గనక నేర్పిస్తుంటే జీవుడిని విడిపించడానికి మనస్సు ఇంద్రియాలను శరీరాన్ని కూడా ఏం చేస్తుంది? జీవుణ్ణి విడిపించడానికి కావలసిన ధర్మంతో కూడిన కార్యాలు చేయడానికి మన బుద్ధి సిద్ధమవుతుందన్నమాట. అంటే మనందరి యొక్క బుద్ధి యొక్క లోపం వలనే మనం మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకుంటున్నాం. ఇక శరీరాలు తీసుకోకుండా ఉండడానికి మనం చేసే ప్రయత్నం ఏమిటి అంటే ప్రతి ఒక్కరము కూడా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని శాస్త్రము ద్వారా తెలుసుకొని ఆచరించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు మనల్ని మనం విడిపించుకోగలుగుతాం. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా ఏం చెప్తున్నారు? మీరందరూ కూడా దేహబంధంలో నుంచి విడిపడాలి అంటే అనేక రకములైనటువంటి యజ్ఞములు చెయ్యవలను. అంటే సాధన చెయ్యాలి. అందుకే నేను ఈ విషయాన్ని తీసుకున్నానన్నమాట. ఏంటి? బుద్ధి చైతన్యాన్ని మనం ఏం చేయాలి? కొనసాగించేటటువంటి ప్రయత్నం చేయాలి. శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు చేసేటటువంటి ప్రతి కర్మను కూడా లోపట ఉన్నటువంటి జీవుణ్ణి విడుదల చేయించడం కోసమే ప్రయత్నం చెయ్యాలని చెప్పేసి మనందరికీ చెప్తున్నారు. అందుకే ఇక్కడ మనకు ఎన్ని రకాల యజ్ఞాల గురించి చెప్పారు అంటే మనకు 12 రకాల యజ్ఞముల గురించి మాట్లాడారు. ఈ చెప్పబడిన యజ్ఞాలన్నీ కూడా ఏం చెప్పారు? దైవ యజ్ఞాన్ని చెయ్యండి అని చెప్పేసి చెప్పారు. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రాణానికి సంబంధించినటువంటి మరి నియమాలు అంటే ఆహార నియమాలు చెప్పారు. ప్రాణాయామం గురించి చెప్పారు. స్వాధ్యాయం గురించి చెప్పారు. యోగ యజ్ఞం గురించి చెప్పారు. తపోయజ్ఞం గురించి చెప్పారు. మరి జ్ఞానయజ్ఞం గురించి, స్వాధ్యాయం అన్నీ అంటే ఈ జీవుడిని ఉద్ధరించడానికి నువ్వు ఏ ఏ సాధనలు చెయ్యాలో అన్ని రకాలైనటువంటి సాధనల గురించి కూడా ఇక్కడ మనకు కృష్ణ పరమాత్మ ఇక్కడ మనకు చక్కగా వివరణ చేశారు. అంటే అందరూ అన్ని యజ్ఞాలు చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఇప్పుడు వ్రతములు చేయడం ద్వారా మన నాలుకకు మనం ఏం చేయవచ్చు? నిగ్రహం ప్రసాదించొచ్చు. అదే విధంగా అంటే ఇప్పుడు మనలో ఉన్నటువంటి దుర్వ్యసనాలను అంటే కొంతమంది బాగా మందు తాగుతున్నారనుకోండి. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు అంటే దైవ సంబంధమైన ఏదైనా ఒక దీక్ష 40 రోజుల పాటు ఇప్పిస్తే ఆయన ఏం చేస్తాడు?
అతను రోజు తనకున్నటువంటి దుర్వ్యసనాన్ని పోగొట్టుకునే ప్రయత్నంలో భగవంతుడికి దగ్గరవుతున్నాడు. చూడండి. భగవంతుడికి దగ్గరైనప్పుడు మాత్రమే దుర్వ్యసనం పోతుంది అని చెప్పేసి, మనం లోకంలో ఎంతో మంది ఇలాంటి దీక్షలు తీసుకుంటారు. అంటే మనం భగవంతుడికి దగ్గరైతే తప్ప మన వ్యసనాలు పోవు అనే సత్యం మనకర్థమవుతుంది గదండీ! అంటే నీవు వ్యసనపరుడుగా మారినప్పుడు అనేక శరీరాలు పొందాలి. నువ్వు ఈ వ్యసనాలను పోగొట్టుకున్నప్పుడు సాక్షాత్తు ఇప్పుడు చూడండి, దీక్ష తీసుకున్నవారు అయ్యప్ప దీక్ష, దుర్గాదేవి దీక్ష, ఇంకో దీక్ష, ఇంకో అమ్మవారి దీక్ష కానివ్వండి, ఏదో శివుడి యొక్క దీక్ష కానీ, ఏదైనా తీసుకున్నారనుకోండి, అప్పుడు అందరూ నమస్కారం చేస్తారు. మనం గమనించొచ్చు. మనమందరం ఇళ్ళల్లో మనమందరము కూడా ప్రతి ఒక్కరిని చూస్తుంటాం. దీక్ష తీసుకున్నప్పుడు ఎవరైతే ఆ దీక్షలో ఉంటారో, వాళ్ళను సాక్షాత్తు ఈశ్వర స్వరూపం అని జెప్పేసి వాళ్ళకేం జేస్తామంటే మనం నమస్కారం చేస్తాం. మరి ఆత్మ ఉపదేశం తీసుకున్న వాళ్ళకి కూడా అంతటి హోదాని పరమాత్మ ఇచ్చారు. మరి దీక్ష తీసుకున్నానని చెప్పేసి ఒక వ్యక్తి సిగరెట్ తాగాడనుకోండి, ఇప్పుడు ఆ వ్యక్తికి వెళ్లి మీరు దండం పెట్టమంటే పెడతారా? అతడు దీక్ష తీసుకుంటే అలా ఎందుకు ప్రవర్తిస్తాడు? నేనతనికి దండం పెట్టనంటారు. ఆత్మోపదేశము జీవితాంతం నేనిలాంటి వాళ్ళందరూ 40 రోజులో, 90 రోజులో దీక్ష తీసుకున్నారు. మరి ఎవరైతే ఆత్మోపదేశం తీసుకున్నారో జీవితాంతం భగవంతుడు చెప్పిన మరి దుర్వ్యసనాలను విడిచిపెడతానని, ధర్మంతో జీవిస్తానని, ఎన్ని కష్టాలొచ్చినా మరి ఇతరులకు అన్యాయం జరిగేటటువంటి కర్మలు చెయ్యనని నువ్వు దీక్ష తీసుకుంటే, నువ్వు చేసేటటువంటి కర్మలలో తినకూడని పదార్థం తింటున్నావు. వినకూడని మాటలు వింటున్నావు. మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీకెందుకండి సమాజంలో విలువ? అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఎవరైనా చెప్పులు వేసుకొని వెళ్ళిపోతుంటే మనం అంగీకరిస్తామా? అతన్ని దేవుడని పిలవగలుగుతామా? అతడు నిరంతరం సాధన చేస్తున్నప్పుడు అతనికి చెయ్యెత్తి మొక్కు. చేతులెత్తి మనం దండం పెడతాం. పాదాలకు నమస్కారం చేస్తాం. ఆత్మోపదేశం ఉన్నవారికి అందరూ అంటారండి. మిగిలిన వాళ్లకు భోజనం పెట్టడం కంటే ఆత్మోపదేశం ఉన్న వారికి పెట్టిన భోజనం సాక్షాత్తు ఈశ్వరుడికి పెట్టిన భోజనం అంటే నువ్వు కేవలం ఉపదేశం తీసుకుంటే అక్కడ ఆయన కూడా దీక్ష తీసుకున్నాడు అయ్యప్ప స్వామి దీక్ష. కానీ తనకు నచ్చినది తింటున్నాడు, నచ్చినట్టు మాట్లాడుతున్నాడు, నచ్చినట్టుగా ఉంటున్నారు. ఇప్పుడు మీరు ఆయనకి దండం పెడతారా? మరి నేను కూడా ఆత్మోపదేశం తీసుకున్నాను. నన్నందరూ గౌరవించండంటే, మీ ప్రవర్తనలో మార్పు రాకుండా మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు? పైగా మిమ్మల్ని వెలివేస్తుందండి లోకం. ఏమని వెలివేస్తుంది? వీళ్ళేదో దీక్ష తీసుకున్నారట, ఆ దీక్షలో నిలబడరు. వీళ్ళ మాట తీరు బాగుండదు. వీళ్ళ ఆహార పద్ధతి మాకంటే ఘోరంగా ఉంటుంది. పైగా వీళ్ళింకా దేవాలయానికి కూడా వెళ్ళరు అని జెప్పేసి అందరూ కూడా హేళన చేసి మనల్ని వెలివేస్తారు. నువ్వు దీక్షలో ఉండి నీ కోపాన్ని నేను దాని గురించి ఒక చిన్న ఉపమానం చెప్పుకుందామండి. ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఆహ్, బట్టలు ఉతుక్కుంటున్నాడండి. చాకలి వ్యక్తి బట్టలు ఉతుక్కుంటున్నాడు. బట్టలు ఉతుక్కుంటున్నటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది అనంటే, ఒక వ్యక్తి ధ్యానం చేసుకుంటున్నాడు. ఆయన బట్టలు ఉతుక్కుంటున్నాడని చెప్పేసి చాకలి వ్యక్తి గమనించలేదు. ఆయన బట్టలు ఉతుక్కునే సందర్భంలో ఒక చిన్న డ్రాప్ వచ్చేసి అతని మీద పడిపోయిందనమాట. అతని మీద పడిపోయినప్పుడు అతడు ధ్యానంలోంచి బయటకొచ్చాడు. నేనిక్కడ జపమాల తీసుకొని నేను మంత్రదీక్ష చేస్తున్నాను. నీకు కళ్ళకు కనిపించలేదా? నువ్వు అధమ స్థాయి కుటుంబానికి చెందిన వాడివి. నువ్వు ఉతికేటటువంటి మురికి నీరు నా మీద పోస్తావా? అని చెప్పేసి కోపంతో అతన్ని బాగా తిట్టేస్తాడనమాట. అప్పుడు ఆయన అంటున్నాడు, "అయ్యా క్షమించండయ్యా! నేను చూడలేదు. నేను చూసి ఉంటే ఖచ్చితంగా వేరొక చోటకి వెళ్లి ఉతుక్కునేవాడిని. మీరు పరమ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. నేను చూసుకోలేదంటే" మరి ఇతనికి బాగా కోపమొచ్చిందండి. మరి బాగా కోపమొచ్చినప్పుడు ఏం చేశాడు అనంటే, ఇక కోపం తట్టుకోలేక వెళ్లి ఆ చాకలి వాడిని ఒక దెబ్బ వేశాడండి. వేసి ఇంక వెళ్ళిపోతున్నాడు. అయ్యో! వీడిని ముట్టుకున్నాను, చండాలుడిని ముట్టుకున్నాను. నేను స్నానం చెయ్యాలి అని చెప్పేసి వెళ్లి స్నానం చేస్తుంటే, ఇప్పుడు ఆ చాకలి వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు, వెళ్లి నదిలో దూరంగా ఎక్కడో స్నానం చేస్తున్నాడట. స్నానం చేస్తుంటే ఏంటి ఇతనికి డౌటొచ్చింది. ఏంటి నేనంటే మరి వాడిని ముట్టుకున్నాను గాబట్టి, అధమ కులానికి చెందిన వాడిని ముట్టుకున్నాను గాబట్టి నేను స్నానం జేస్తున్నాను. మరి వీడు ఎందుకు స్నానం జేస్తున్నాడని జెప్పేసి వెళ్లి అడిగాడు. "ఏరా! నేను స్నానం జేశానంటే నిన్ను ముట్టుకున్నానని. మరిప్పుడు నువ్వెందుకు స్నానం జేశావంటే మీరు నన్ను కొట్టారు గదండీ! మీరు కొట్టినప్పుడు
మరి మీరు కోపమనేటటువంటి ఏదైతే అంటే మిమ్మల్ని ఇంత ఉత్తమ కులంలో పుట్టింపజేయడానికి ఏది కారణమైందో, అది మీరు పోగొట్టుకున్నారు. అంటే మీరేం చేశారిప్పుడు? మీ యొ ఎవరైతే కోపము, అసూయ, లోభగుణాలు కలిగి ఉంటారో, వాళ్ళు పుట్టుకతో బ్రాహ్మణ కుటుంబంలో, శ్రేష్టమైన కుటుంబంలో పుట్టి ఉండొచ్చు కానీ, వాళ్ళ ప్రవర్తనలో గనక ఈ గుణాల యొక్క ఏంటి? ఈ గుణాలకు సంబంధించి గనక వీళ్ళు సరైనటువంటి భగవంతుడు చెప్పినటువంటి విధంగా గనక నిగ్రహించుకోవడం జరగకపోతే, అది పెద్ద పాపము అని చెప్పేసి గుర్తు చేశాడనమాట. మీరు ఈ శరీరంతో గొప్పవాళ్ళేనండి. కానీ, మరి ఒక అధమ కులానికి సంబంధించిన వాడికి ఉండేటటువంటి ఏదైతే ఉండవలసినటువంటి లక్షణం ఉంటుందో కోపము. ఇప్పుడు ఒక వ్యక్తి తక్కువ కులంలో ఎందుకు పుట్టాడండి? అంటే తాను చేసేటటువంటి కర్మలలో ఇతరులకు హాని కలిగించేటటువంటి విధంగా ప్రవర్తించాడంటే, అసూయ చేత చేస్తాడు, కోపం చేత చేస్తాడు, లోభగుణం చేత చేస్తాడు, మోహం చేత చేస్తాడు, మదము చేత చేయిస్తాడు, కోరకూడనటువంటి కోరికలను కోరుకోవడం వల్ల చేస్తాడండి. అవునా కదా? అంటే ఇన్ని అధమ లక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టే తక్కువ కులంలో పుట్టాడు. మరి ఒక వ్యక్తి గొప్ప కులంలో ఎందుకు పుడతాడండి? గొప్ప కులంలో పుట్టడానికి కారణం ఏందంటే, ఇతరుల యొక్క కష్టాలను చూసి చలించిపోయేటటువంటి గుణం. తన దగ్గర ఉన్నటువంటి సంపదను తాను దాచుకోక ఇతరులకు పెట్టగలిగినటువంటి ఆ గొప్ప గుణం లోభాన్ని జయిస్తాడు. వేరొకరి దగ్గర ఉన్న వస్తువు తనకి కావాలనే కోరిక ఉండదు. మోహం ఉండదు. తన దగ్గర ఇంతుందనేటటువంటి అహంకారం ఉండదు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉండబట్టి పరమాత్మ గొప్పదైన బ్రాహ్మణ కులంలో పుట్టిస్తాడు. మరి అంత గొప్ప కులంలో పుట్టినటువంటి ఆ వ్యక్తి ఇంకా తన యొక్క గుణాలను ఇనుమడింప చేసుకోవాలా? మరి ఒక వ్యక్తి శూద్రుడుగా పుట్టడానికి కారణమైనటువంటి గుణాలను తాను అలవాటు చేసుకొని, ధ్యానము చేస్తున్నప్పుడు తనకుండవలసిన శమము, ధమము అనే 2 విషయాలను మర్చిపోయి, అక్కడున్న వ్యక్తి నన్ను క్షమించండి అని అంటున్నా కోపాన్ని పొందాడు అంటే, అతడు చాకలివాడు చెప్పాడట. మీరు మాకుండవలసిన లక్షణాన్ని మీరు పట్టుకున్నారు గదండీ! మరి మీరు కులంలో గొప్పవాళ్ళు కానీ, మీరు గుణానికి సంబంధించి మాకు సంబంధించినటువంటి విషయాన్ని పట్టుకున్నారు. కాబట్టి నేను మైలబడిపోయానండి అన్నారు. అంటే నా శరీరం చూడడానికి ఇది మరి శూద్ర కులానికి సంబంధించిందిలా కనపడవచ్చేమో. కానీ గుణాలలో అతడు దేన్ని జయించాడు? ఆ భగవంతుడు చెప్పిన శమము, ధమము అనేటటువంటి విషయాలను నిగ్రహించుకున్నాడు. కాబట్టి అతడు కులము చేత తక్కువగా ఉండవచ్చేమో కానీ గుణముల చేత ప్రకాశింపబడ్డాడనమాట. అప్పుడు ఆ వ్యక్తి తెలుసుకున్నాడు. నేను గొప్ప కులంలో పుట్టి ఉండి కూడా నీచమైనటువంటి ప్రవర్తనతో ప్రవర్తించాను అని జెప్పి, అప్పటి నుంచి కూడా తాను జయించవలసినవేంటి శాస్త్రాలను అధ్యయనం చేస్తూ, నేను సాధించాల్సిన లక్షణాలన్నీ మర్చిపోయాను. శమము, ధమము, నిగ్రహము ఇలాంటివన్నీ మర్చిపోయి ప్రవర్తించానని అప్పటి నుంచి కూడా తనకున్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నీ విడిచిపెట్టుకున్నాడు. ఆత్మ ఉపదేశాన్ని పొందామంటే గొప్పదైన దీక్ష. కొన్ని కోట్ల జన్మలలో దొరకనటువంటి దీక్ష, ఆ దీక్ష చేత నువ్వు ప్రకాశించాలి. అందరికంటే కూడా నీ గుణాలలో, నీ మాట తీరులో, నీ యొక్క దానగుణంలో నీకున్నటువంటి ఏదైతే భగవంతుడు నీకిచ్చాడో, వాటన్నింటి చేత నువ్వు ప్రకాశింపబడినప్పుడు లోకం నీకు 2 చేతులెత్తి దండం పెడుతుందండి. ఎందుకివాళ మనల్ని వెలివేసే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు అందరూ అంటే, ఆచరణలో శూన్యత. ఆచరణలో శూన్యత ఉన్నప్పుడు నువ్వు గురుబిడ్డగా, నువ్వు గొప్పగా ఎప్పుడు కీర్తించబడతావండి? ఆచరణ లేనివాడు బ్రాహ్మణుడైతే ఏంటండి? ఇక్కడ మురికి పడ్డాడా లేదా? నువ్వు ఆత్మోపదేశాన్ని పొందావంటే కొన్ని కోట్ల జన్మలలో చేసిన పుణ్యముంటే నీకివాళ ఆత్మోపదేశం దొరికింది. మరి నువ్వు నీ గుణాలలో ఉన్నటువంటి దోషాలను పోగొట్టుకునేందుకు ప్రయత్నం చేస్తావా? లేకపోతే అందరిలో ఉన్నటువంటి వ్యక్తిలాగే జీవిస్తూ మరి భగవంతుడిచ్చిన అవకాశాన్ని కోల్పోతారా అని చెప్పేసి పరమాత్మ ఏమంటున్నారు? ఏది కూడా మినహాయించడానికి వీల్లేదు. ఆత్మ ఉపదేశం దొరకనటువంటి వాళ్ళు ఏదో ఒక నియమం పట్టుకొనైనా ధర్మంగా జీవించే ప్రయత్నం చెయ్యొచ్చేమో కానీ, ఆత్మ ఉపదేశం అనేటటువంటి దీక్ష పొంది, నేను ఈ దేహంలో బంధింపబడే ఉన్నాననేటటువంటి ఆ ఆలోచన ఎవరికైతే అంటే
ఆ పరమాత్మ ఎవరికైతే అనుగ్రహం చేశారో, ఆ అనుగ్రహం చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. ఏకాదశి వ్రతం చెయ్యాలి. ఉపవాస దీక్ష చెయ్యాలి. తర్వాత దైవ సంబంధమైనటువంటి పరోపకారం నిమిత్తంగా కార్యాలు చెయ్యాలి. కనపడిన ప్రతి చోట భగవత్ స్వరూపానికి నమస్కారం చెయ్యాలి. తర్వాత పశుపక్షాదులకు భోజనం పెట్టాలి. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా జ్ఞాన ప్రబోధాన్ని చేస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి విషయాలు ఏమై ఉన్నాయి అనంటే, మరి మనమందరము కూడా యజ్ఞాలు చేయాలట. యజ్ఞాలంటే మనందరం చెప్పుకున్నాం కదా! శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా మరి ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రము చేత యుద్ధమును చెయ్యాలి అని చెప్పేసి చెప్పారండి. అంటే మన శరీరము ధర్మాన్ని ఆచరించడానికే తప్ప అధర్మాన్ని ప్రోత్సహించడానికి కానీ, అధర్మంతో కూడిన కర్మలను చేయడానికి మాత్రం పరమాత్మ మనకు మనుష్య ఉపాధిని ఇవ్వలేదు అనే సత్యం తెలుసుకొని, ఈ దేహము చేత మీరు చెయ్యవలసినటువంటి యజ్ఞముల గురించినటువంటి ప్రాధాన్యతను కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా వివరణ చేసి ఉన్నారనమాట. ఎలాంటి సాధనలు చెయ్యాలి అంటే, ఇక్కడ మనమందరము కూడా ఇంద్రియాలను నిగ్రహించాలి. మరి ఆ నిగ్రహంలో భగవంతుడు ఏది తినమన్నారో దానినే తినాలి. ఎంత మోతాదులో తినమన్నారో అంత మోతాదులో తినాలి. పరిగెత్తేటటువంటి మనస్సుకు నిగ్రహాన్ని ప్రసాదించడం కోసం ప్రాణాయామం లాంటి సాధనం చెయ్యాలి. మరి ఆహారానికి సంబంధించినటువంటి కట్టుబాటు కలిగి ఉండాలి. మరి ఏమంటున్నారక్కడ? మరి మనమందరము కూడా ఏకాదశి ఉపవాసం అని చెప్పేసి చెప్తారు. ఎందుకు ఏకాదశి రోజే ఎందుకు పెట్టారండి? ద్వాదశి రోజో లేకపోతే ఇంకో రోజు పెట్టొచ్చు కదా అంటే, మనకి భగవంతుడు ఏమన్నారు? దశేంద్రియాలతో పాటుగా మనస్సునిచ్చారు. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు. అంటే మనస్సును నిగ్రహించాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఏకాదశి రోజున మనం చేసినటువంటి ఉపవాసం ఏదైతే ఉందో, ఈ 10 ఇంద్రియాలకు సంబంధించినటువంటి ప్రవర్తనను కంట్రోల్ చేయడానికి మూలమైనటువంటి పదార్థం ఏంటంటే ఆహారం అండి. అందుకే ఆహారాన్ని గనక మనం కంట్రోల్‌లో పెట్టామనుకోండి, అలా కంట్రోల్‌లో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, నీ మనస్సులో మరి రజోగుణ సంబంధమైనటువంటి అంటే అధర్మంతో కూడినటువంటి కార్యాచరణ లేకుండా నువ్వు తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి వ్యగ్రతనంతా 11వ రోజున ఏమవుతుంది అనంటే, మనం చేసిన ఉపవాస దీక్ష చేత అక్కడ ఉన్నటువంటి వ్యగ్రతను పోగొట్టే ప్రయత్నం. అంటే ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన శరీరం లోపట మనం తీసుకున్నటువంటి ఏవైతే విషయాలకు సంబంధించినటువంటి సమాహారం ఉందో, దాన్నంతా కూడా ఏం చేస్తున్నాం? ఉపవాసం చేసిన రోజు భగవత్ సంబంధమైనటువంటి సాధన చేస్తాం. భగవత్ సంబంధమైనటువంటి ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడానికి ఆహార పదార్థాల మీద కానివ్వండి, దేహ సంబంధమైనటువంటి ఏదో లౌకిక సంబంధమైన సినిమాలని, బంధువులని ఇలాంటి కార్యక్రమాలు కాకుండా దేవాలయాలకు వెళ్ళడం, లేకపోతే దైవ సంబంధమైనటువంటి మీకొచ్చినటువంటి ఏదో ఒక గ్రంథ పారాయణం, తర్వాత భగవత్ సంబంధమైన కథలు, తర్వాత బోధ ఇలాంటివన్నీ వింటూ మీరు ఆ సమయాన్ని గడుపుతున్నప్పుడు 10 రోజులకొక్కసారి గనక మనం ఏం చేయొచ్చు? మన మనసుకు ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నాం? నిగ్రహాన్ని నేర్పుతున్నప్పుడు ఏమవుతుందంటే, పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం ఏం చేయగలుగుతాం? చక్కగా ఆచరించగలుగుతామనమాట. అందుకే కృష్ణ పరమాత్మ ఇన్ని రకాల యజ్ఞాల గురించి చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన మాట్లాడుతున్నారు. యజ్ఞ శిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. సనాతనమైనటువంటి బ్రహ్మమును పొందాలంటే మీరు ఖచ్చితంగా యజ్ఞములు చేయాలని చెప్తున్నారు. ఇక్కడ ఆయన చెప్పినటువంటి ఏవైతే సాధనలున్నాయో, ఆ సాధనలన్నీ చెయ్యాలి. మీరు ఈ శరీరము కాదు, ఈ శరీరంలో బంధింపబడి ఉన్నటువంటి ఆత్మస్వరూపము.
మిమ్మల్ని విడిపించడానికి బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, శరీరము మన కోసం ఏం చేయాలి? నిరంతరం భగవంతుడు చెప్పిన సాధన చెయ్యాలి. లోకంలో మనం చెయ్యవలసిన కర్తవ్యాన్ని ధర్మంతో కూడి నిర్వర్తించాలి. ఎప్పుడూ భార్యాబిడ్డలనేటటువంటి మమకారం కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి విధంగా మనల్ని మనం ఉద్ధరించుకునే ప్రయత్నం చెయ్యాలి అని చెప్పి మరి ఇక్కడ కృష్ణ పరమాత్మ ఈ దేహానికి సంబంధించి మనస్సు, బుద్ధి, మరి ఇంద్రియాలు వీటన్నింటికి కావలసినటువంటి సాధన చేయించడం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసినప్పుడు ఏం జరుగుతుంది? యజ్ఞ శిష్టామృత భుజో యాంతి. యజ్ఞము చేసి మీరు భోజనం చేశారనుకోండి, అప్పుడు అదేమవుతుంది అనంటే సనాతనమైనటువంటి బ్రహ్మమును పొందవచ్చట. ఒకవేళ నేను చెయ్యనండి అని చెప్పేసి మీరు చేయలేదనుకోండి, నాయం లోకోస్త యజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా అంటున్నారు. అంటే ఎవరైతే భగవంతుడు చెప్పిన సాధన చేయకుండా నాలుకకు రుచిగా నచ్చిన పదార్థాన్ని భగవంతుడు చెప్పిన నియమాలు దాటి అతిక్రమించి తింటారో, ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మంగా ప్రవర్తిస్తారో, లోకంలో ఎవరినైనా చూసి మీరు అసూయ పడుతున్నారో, మీ దగ్గర ఉన్న వస్తువుని వేరొకరికి పంచటంలో లోభగుణంతో ప్రవర్తిస్తారో, మరి వేరొకరి వస్తువులను చూసి మరి మీరు మాకు కావాలనేటటువంటి మోహము, వేరొక్కరి దగ్గర లేనటువంటి సంపదను చూసి మీ దగ్గరున్న సంపదను చూసుకొని వాళ్ళ మీద మీరు అహంకారంతో ప్రవర్తించడం, ఇవన్నీ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎప్పటికీ మీరు నన్ను పొందలేరు అంటున్నాడు. అంటే ఎప్పటికైనా నేను చెప్పిన సాధన చేస్తేనే మీరు నన్ను పొందుతారు తప్ప నేను చెప్పిన విషయాలు ఇవాళ చాలా మంది భగవంతుడు చెప్పిన మాటలు తెలుసుకోవడానికే ఇష్టపడట్లేదు. మరి తెలుసుకోవడానికి ఇష్టపడక మరి సాధన చేస్తాము, భగవంతుణ్ణి చేరుకుంటామంటే ఎలా కుదురుతుంది? భగవంతుడు లోపటున్నాయని గమనిస్తున్నారు. సత్పురుషుల యొక్క మాటలు వింటున్నారా? వాళ్ళు చెప్పేటటువంటి మాటలను ఆచరణలో పెట్టుకుంటున్నారా? ఆచరణలో పెట్టుకున్నప్పుడు మాత్రమే మీరు నన్ను పొందుతారు తప్ప ఆచరణలో పెట్టకపోతే మీరు నన్ను పొందలేరు. ఇప్పుడు మనందరం కూడా ముందు దేవాలయాలు, తర్వాత సత్పురుషులు ఉండేటటువంటి ఆశ్రమాలు, తర్వాత ధ్యాన మందిరాలు ఇవన్నీ లోకంలో ఉన్నాయి కదండి. వీటన్నింటిని ఏమంటాం మనం? ఆధ్యాత్మిక కేంద్రాలు. అంటే సజీవంగా మనందరికీ కూడా శక్తిని ప్రసాదించేటటువంటి గొప్పదైన శక్తి కేంద్రాలు అన్నమాట. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు కంటే ఒక దేవాలయానికి వెళ్ళి కూర్చోండి ఒక 10 నిమిషాలు. అప్పటి వరకు అలజడిగా ఉన్న మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది. సాధనతో కూడినటువంటి సద్గురువు యొక్క ఆశ్రమాలు. అందుకే మామూలుగా మనం షిరిడి సాయిబాబా మందిరము, తర్వాత రామకృష్ణ పరమహంస గారి యొక్క మఠాలు ఇవి చూడండి, ఎంత ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చుంటే దేహ సంబంధమైన ఎన్నో రకాలైనటువంటి బాధలతో వెళ్ళి కూర్చుంటాం, కానీ అక్కడికి వెళ్ళగానే ఎంతో ప్రశాంతత వస్తుందండి. మరంత ప్రశాంతత మనకి ఎందుకు వస్తుంది అనంటే అక్కడ ఉన్నటువంటి సాధకుల యొక్క గొప్పతనం అండి. ఎక్కడైతే సాధకుల యొక్క గొప్పతనం ఉంటుందో అక్కడ వివాదాలు ఉండవు. ఒకరి మీద ఒకరికి రాగద్వేషాల చేత ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరి మీద ఒకరికంటే ఒకరు పై చేయిలో నిలబడాలని కోరుకోవడం ఇవన్నీ ఉండవు. అందరిలో భగవంతుణ్ణి చూస్తూ అందరూ భగవంతుడు చెప్పిన సాధన చేసే ప్రయత్నం చేస్తారనమాట. ఇంకా మనం దేవాలయాలు, తర్వాత ధ్యాన మందిరాలు ఎక్కడైనా చూడండి, భగవంతుణ్ణి తెలుసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ప్రశాంతత ఉంటుంది. ఎక్కడైనా శాంతి లేదు అంటే అక్కడ సాధకుల యొక్క తీరులో కొంత తేడా ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఏం చేస్తాం? మరి ఇంటికంటే గుడి పదిలం అంటారు పెద్దవాళ్ళు. అంటే ఎప్పుడు ఇల్లు ఇల్లు అని పట్టుకోక మీరు అప్పుడప్పుడు గుడికి వెళ్తూ ఉండండి. ఆ గుడిలో దొరికే ప్రశాంతత చేత మీ ఇల్లును కూడా గుడిగా మార్చుకోవడానికి సాధన చేయండి. గుడికి వెళ్ళండి, అక్కడ పెద్దల యొక్క మాటలు వినండి, దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందండి. భగవంతుణ్ణి తెలుసుకునేటటువంటి మార్గంలో ప్రయాణం మీ ఇంటి నుండే చెయ్యాలి. కాబట్టి ఇంటిలో సాధన జరగాలి అంటే కుదిరినప్పుడల్లా దైవ సంబంధమైనటువంటి సేవ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవాలయాలలో అన్నదానాలు జరుగుతుంటాయి. అక్కడ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కేంద్రాలలో సేవా కార్యక్రమాలు ఉంటాయి. ఆ సేవా కార్యక్రమాలలో మనం పాల్గొనటం వల్ల మన మనసులో ఉన్నటువంటి ఇతరులకు ఏదో ఒకటి ఇవ్వాలనేటటువంటి ఆలోచన లేని మనకు
ఆధ్యాత్మిక కేంద్రాలలో సేవ చేయడం వల్ల మనకి మన దగ్గర ఉన్నది ఇతరులకు కొంత పంచటం అనేది నేర్పిస్తుందన్నమాట. అంటే మన ఇంటిని కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చుకోవాలంటే మనం ఏం చేస్తాం? దేవాలయాల్లోకి వెళ్ళేటప్పుడండి ఏం చేస్తాం? ఇప్పుడు మనం దేవాలయంలోకి వెళ్తున్నామండి. వెళ్ళేటప్పుడు చెప్పులు బయట విడిచిపెడతాం. వెంటనే అక్కడ ఒక ట్యాప్ ఉంటుంది. నీళ్లు కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు మానసికంగా అప్పటి వరకు సెల్ ఫోన్‌లో మాట్లాడతాం. ఎవరెవరితో మాట్లాడతాం. ఇవన్నీ ఆపేసి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు మనం ఒక నలుగురం వెళ్ళినా, మీరందరూ మీకు నచ్చిన మంత్రాన్ని చేసుకోండి అని చెప్పేసి, ముందు మనం గుడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఆ ప్రదక్షిణలో భగవన్నామాన్ని స్మరణ చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దేహ సంబంధమైన విషయాలన్నీ ఆలోచన నెమ్మదిగా ఒక 3 ప్రదక్షిణలు చేసేలోపు మన ఆలోచనలు, మనస్సులో చేసే ఆలోచనలు నెమ్మదిగా ఏమవుతాయి? క్రమబద్ధీకరిస్తాయి. ఇప్పుడు ఆలోచన అంతా భగవంతుడి మీదకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం దేవాలయంలోకి వెళ్ళిపోతామనమాట. దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు భగవంతుడి మీద మనస్సు కుదురుతుందండి. అంటే ఇప్పుడు మనం అక్కడ ఏం చేస్తాం? ఈ దేహానికి సంబంధించి నేను ధనవంతుడినని, తర్వాత నేను గొప్పవాడినని, నన్ను ఇంతమంది గౌరవిస్తారని, ఇవన్నీ దేవాలయంలోకి పోయిన తర్వాత ఆలోచన చేస్తారా ఎవరైనా? ఎవ్వరూ చెయ్యరండి. ఎందుకు చేయము? దేవుడిచ్చినవే గదా! ఈ దేహానికి సంబంధించి ఉన్నటువంటి గొప్ప విషయాలు. కీర్తి ప్రతిష్టలు, ధనము, తర్వాత భార్య, బిడ్డలు అన్నీ పరమాత్మ యొక్క అనుగ్రహమే కాబట్టి, మనకు ఎవ్వరి మీద కూడా రాగద్వేషాలు ఉన్నా దేవాలయంలో మాత్రం భగవంతుడి పాదాల చెంత కూర్చొని ప్రశాంతంగా అక్కడ ఉన్నటువంటి ఆ భగవత్ సంబంధమైన పారవశ్యంలో గడుపుతాం. అక్కడ కూర్చున్న 10 నిమిషాలో, పావుగంటో, అరగంటో అలా గడుపుతాం. బయటకొచ్చిన తర్వాత మళ్ళీ మన కార్యక్రమాలు చేసుకోవడంలో గుడిలోకి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తిని మీరు బాగా తిడుతున్నటువంటి సందర్భంలో వెళ్లారు. కానీ గుడిలో నుంచి బయటకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి మీకెవరో డబ్బులివ్వాలి, టైంకి ఇవ్వలేదని కోప్పడ్డారు. ఇప్పుడు మీరు గుడిలోకి వెళ్ళి బయటకొచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేసి ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి అన్నారు. అంతకుముందు నేను ఒక గంట కూడా ఇవ్వనంటాడు. ఎప్పుడైతే దేవాలయంలోకి వెళ్ళి బయటకొచ్చిన తర్వాత సరే ఒక 2 రోజులు టైం ఇస్తాను. నువ్వు తీసుకొచ్చి ఇవ్వాలి. ఈసారి మాత్రం మిస్ చేయకు అంటారు. అంటే మాటలో మార్పొస్తుంది. గమనించుకోవాలి. అంటే దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు? దేవాలయంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కూడా వాడి గురించే ఆలోచిస్తూ ఇస్తాడా? ఇవ్వడా? అని చెప్పేసి భగవంతుడిని మర్చిపోయారనుకోండి ప్రమాదంలో పడిపోతాం. ఆ లోపలికి వెళ్ళేటప్పుడు నేను భగవత్ సన్నిధిలో ఉన్నానని అన్నీ మరిచిపోయి భగవంతుడికి మనం ఏం చేయాలి? బలిపీఠం దగ్గర నమస్కారం చేస్తూ నా అహంకారాన్ని పోగొట్టండి, నాకు ఇచ్చిందంతా మీరే స్వామి అని పరమాత్మను వేడుకుంటూ లోపలికి వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు కలిగేటటువంటి ప్రశాంతత దేహ సంబంధమైన ఎన్నో దుఃఖాలు, బాధల నుండి బయటపడవేస్తుంది. ఇది అందరూ చేయాలి. ఇంకా అందుకే ఏమంటారు? భగవత్ సన్నిధికి సంబంధించినటువంటి చోట్లకు వెళ్ళినప్పుడు నిరాడంబరంగా వెళ్ళాలి. ఓ నలుగురు మనల్ని చూసి ప్రత్యేకంగా నలుగురిలో మనం ఒక్కళ్ళం కాకుండా మన ప్రవర్తన, మన వేషధారణ అన్నీ కూడా అందరితో సమానంగా ఉండేలాగా వీలైనంత వరకు కూడా నిరాడంబరంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి అని చెప్పేసి కూడా చెప్తారనమాట. అంటే భగవంతుడు మనకు ఎక్కడ చెప్పారు? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అంటారు. అంటే సమస్త దుఃఖముల నుండి విడిపడాలి అంటే మరి ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా ఏం చెప్తారు అనంటే, అంటే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సత్యం మితంగా మీ యొక్క ప్రవర్తన ఉండాలని చెప్పారు. మితంగా మీ యొక్క ప్రవర్తన ఉండాలి అన్నప్పుడు పరమాత్మ అంటున్నారన్నమాట. మితమైనటువంటి ప్రవర్తన లేకుండా మీరు గనక ప్రవర్తిస్తే అనేక దుఃఖములు పొందుతారు. దుఃఖములన్నింటి నుండి విడిపడాలి అంటే మితం అనే పదం. ఈ పదం గురించి మన దాజీ గారు చెప్తారనమాట. ఏమని చెప్తారు? మీరు దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు చెప్పులను విడిచిపెట్టినప్పుడే ఏం చేయాలి? ఈ దేహ సంబంధమైనటువంటి విషయాలన్నీ విడిచిపెట్టండి. నేను పలానా అనేటటువంటి దాన్ని విడిచిపెట్టి దేవాలయంలోకి వెళ్ళండి. ఇప్పుడు నేను పలానా అన్నప్పుడు
మీ ఇంట్లో పనివాడు కూడా నీ పక్కన వచ్చాడనుకోండి, గుడిలోకి వెళ్ళిన తర్వాత పనివాడి మీద పెత్తనం చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ గుడి బయట మాత్రమే నువ్వు నాకు పనివాడివి. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మనమందరం భగవత్ సంతతే అని చెప్పేసి అందరూ భగవంతుడిని దర్శనం చేసుకోవడంలో ఏ విధమైనటువంటి వ్యత్యాసాలు లేకుండా మరి దర్శనం చేసుకోవాలి, నిరాడంబరంగా ఉండాలి అని చెప్పి మరి ఎన్నో విషయాల గురించినటువంటి విషయాలు సత్య శోధనలో ధ్యానము ద్వారా వాళ్ళు తెలుసుకున్న విషయాలన్నీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పబడిను. అంటే ఉన్నది ఒక్కటే బ్రహ్మమైనప్పుడు ఆ బ్రహ్మము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆచరణలో మార్పు చెందడానికి పరమాత్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా సూచనలు చేస్తుంటారు. ఆయా సూచనలు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా పాటించే ప్రయత్నం చేయాలి. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏం చేస్తాం? ఇంకా దేవాలయాలకు వెళ్ళినప్పుడు, ధ్యాన కేంద్రాలకు వెళ్ళినప్పుడు, తర్వాత ఇంకా సద్గురు ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు పద్ధతిగా వెళ్తామండి. ఇప్పుడు ఒక ఫంక్షన్‌కో, లేకపోతే ఒక శుభకార్యమో, ఒక అశుభకార్యానికో వెళ్ళాం. అక్కడ ఎలా ఉండాలి? మరి అక్కడ కూడా అలాగే ఉండాలని చెప్తున్నారండి. ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఒకరింటికి వెళ్తున్నాం. ఒక శుభకార్యం నిమిత్తంగా ఒకరింట్లోకి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలి? లోపలికి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా మనం చెప్పులు విడిచిపెడతాం. ఎక్కడైనా నువ్వు చెప్పులు విడిచిపెడుతున్నావంటే ఇది నేను అనే అహంకారం విడిచిపెట్టండి ఫస్ట్. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్‌కి వెళ్తున్నాం. ఇప్పుడు ఆ ఫంక్షన్‌కి వెళ్తూ అక్కడ ఫంక్షన్‌లో ఉన్నటువంటి విషయాలన్నీ మనం గమనించి, మేం చేసినంత గొప్పగా ఏం చేయలా వీడు. ఏదో ఒక ఆర్డినరీగా పర్లేదు. ఒక మాదిరిగా ఉంది అని చెప్పేసి లోపలికి వెళ్తూనే ఒక కండక్ట్ సర్టిఫికేట్ రాసి పెడతావు నువ్వు. అంటే నేను చేసినంత గొప్పగా నీ వల్ల కాదులే అనేటటువంటి అహంకారంతో వెళ్ళి అక్కడ అక్షింతలు వేస్తూ ఆయనతోనే మాట్లాడతాడు. ఏరా గొప్పగా గ్రాండ్‌గా చేస్తావనుకున్నావు పిసినారోడా! ఏంట్రా ఇలా చేసుకున్నావు? అని చెప్పేసి ఒక మాట అంటాడు. ఎంతో సంతోషంతో కూతురు పెళ్లి చేస్తున్నానని పరమానందంలో ఉంటాడు. కానీ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేసుకున్నాడు గదండీ! వీడు వాడి స్థాయికి తగినంత గొప్పగా చెయ్యలేదు అని లోపలికి వెళ్ళాడు. ఆ భావన భోజనం చేసేటప్పుడు అదే మాట అనుకున్నాడు. చివరికి అక్షింతలు వేసి ఆ వ్యక్తిని కలిసి సంతోషంరా నువ్వొచ్చినందుకు అంటే, పిసినారితనాన్ని ప్రదర్శించావు పెళ్లి మండపం తయారు చేయించుకోవడంలో అంటాడు. ఎంత దుఃఖపడతాడు? వాడు ఆలోచిస్తుంటాడు. ఓహ్! అతడు బాగా చేశానని అతని యొక్క గర్వం. అతని పెళ్లిలో ఎన్ని లోపాలున్నాయో ఎంతమంది జనాలనుకున్నారో నాకు తెలుసు. వాడికెలా తెలుస్తుంది? స్నేహితుడని జెప్పేసి చెప్పలేదు. కానీ వీడు నా మొహం మీదనే అనేస్తాడా అని జెప్పేసి ఇప్పుడు చూడండి. నేను గొప్ప అనేటటువంటి భావనను చెప్పులు విడిచిపెట్టినంత సులభంగా మనకున్నటువంటి ఈ దేహ సంబంధమైనటువంటి పేరు ప్రతిష్టలు, సంపద విడిచిపెట్టకపోవడం వల్ల ఎంత పెద్ద ప్రమాదం వచ్చిద్దో చూడండి. అంటే ఇప్పుడు మనం ఎవరింటిలోకి వెళ్ళిన భగవంతుడేమన్నారు? అందరిలో భగవంతుడున్నారు. వారు చేసిన కర్మలను బట్టి ఆయా శరీరాలను పొందారు కానీ, ఆ శరీరాలను నడిపిస్తున్నటువంటి పరమ సత్యమేంటి? ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపాలన్నీ కూడా ఒక్క ఈశ్వర తత్వమే అన్నప్పుడు ప్రతి శరీరానికి నాయకుడెవరండి? ఈశ్వరుడే కదా! అంటే మన శరీరాలన్నింటినీ నడిపించేది ఒక్క భగవంతుడే కాబట్టి, ఈ శరీరానికి అధిపతిగా ఉన్నటువంటి నువ్వు ప్రతి శరీరాలకు కూడా నువ్వే అధిపతినవుతావు కాబట్టి, ఇక్కడ నువ్వేం మర్చిపోయావు? నేను ఈ శరీరానికి సంబంధించి పలానా అన్నప్పుడు, మనకు వాళ్ళింటికి వెళ్ళినప్పుడు లోపాలను వెతికే ప్రయత్నం చేస్తాం. అందుకే ఎవరింటికెళ్ళినా ఇప్పుడు నేను తినే భోజనంలో ఉన్న విధానం వేరుంటుందండి. నేను ఒకరింటికి భోజనానికెళ్ళాను. నేనేం ఆలోచిస్తాను? నాకు రుచి అనిపించే భోజనాలు కావాలి అని నేను కోరుకుంటాను. ఇప్పుడు నేను ఎవరింటికైతే భోజనానికి వెళ్ళానో, వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క ఆహార పద్ధతులు వేరుగా ఉంటాయి. నేను వండుకునే పద్ధతి వేరుగా ఉంటుంది. నేను భోజనానికి వెళ్ళిన వారి యొక్క భోజనం వండుకునే పద్ధతి వేరుగా ఉంటుంది. వాళ్ళింటికి వెళ్ళి నేను తినే పదార్థానికి సంబంధించిన రుచి వెతికితే దొరుకుతుందా? దొరకదు కాబట్టి నేను వెంటనే ఏం చేస్తానంటే, వాళ్ళ పదార్థాలేమి రుచిగా లేవు. ఏంటో పెట్టారు గాని గడ్డి తిన్నట్టుగానే ఉందని అన్న సందర్భాలు ప్రతి జీవుడికి ఎన్నున్నాయో. ఇప్పుడు వాళ్ళింట్లో ఏదుందో అది పెడతారు. అందుకే నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడే నేను ఇది మాత్రమే తింటాను, ఇలాగే ఉంటాను, నేను ఇది అనే విషయాన్ని
విడిచిపెట్టి వాళ్ళింట్లోకెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులకు నువ్వు అడ్జస్ట్ అయ్యేలాగా ఇప్పుడు మనం ఇప్పుడు ఈ మానవ శరీరంలో ఉన్నామండి. ఇప్పుడు దీనికి సంబంధించి నేను పలానా కులము, పలానా అని జెప్పేసి నేను బతుకుతున్నాను. ఇప్పుడు నేను సడెన్‌గా చనిపోయి నేను ఒక కుక్కయ్యానండి. ఇప్పుడు నేను కుక్కనయిన తర్వాత వెళ్ళి నేను పలానా పోయిన జన్మలో అనేటటువంటి విషయం గుర్తు లేదు. కానీ అక్కడ కుక్కగా ఉంటే కుక్క శరీరంతోనే జీవిస్తాం గదా! నేను పలానా అని జెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంటుందా? లేదు. ఎందుకు అంటే మనకు గతం గుర్తులేదు. కానీ భగవంతుడంటున్నారు, మనుష్య జన్మను ఎత్తిన వాళ్ళందరికీ కూడా సత్యాన్ని తెలుసుకోగలిగిన అవకాశం ఉంది కాబట్టి, అందరి లోపట మీరే ఉన్నారు కాబట్టి, ఎవరి యొక్క గొప్పతనము అయినా పరమాత్మ యొక్క నిర్ణయమే కాబట్టి, వాళ్ళది బావుంది, మాది బావుంది. లేదు వాళ్ళది బాలేదు, మాదే బావుంది. మాది బాలేదు, వాళ్ళది బావుంది. ఇవన్నీ కాదు. నువ్వు ఎక్కడికి వెళ్తే నువ్వివాళ ఒక ఫంక్షన్‌కెళ్ళావు. నువ్వు అక్కడ రుణపడి ఉన్నావు గాబట్టి అక్కడికి వెళ్ళిన విషయాలను సంతోషంతో, పరమ సంతోషంతో అక్కడున్న విషయాలన్నీ నీ సొంత వస్తువులుగా భావన చేసి సంతోషంగా వెళ్లి పండుగ చేసుకొని రండి. ఇప్పుడు మనకెవరో ధనవంతుడు పిలిసి మా పెళ్ళికి రండి అన్నారండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి? మనమేం జేస్తాం? ఆ! డబ్బున్నవాడు గాబట్టి ఇంత గొప్పగా జేశాడు. మనలాంటోళ్ళకి ఏమైనా సాధ్యమవుద్దా? ఇలాంటి విషయాల గురించి ఆలోచన చేస్తూ మనం అక్కడున్న సంతోషాలను, అక్కడున్నటువంటి వస్తువులను, విషయాలను ఆనందంతో అనుభవించలేమండి. పరమాత్మ అంటున్నారు, నీకు భగవంతుడిచ్చిన ఆయుష్‌లో ఒకరోజు గొప్పగా జీవించడానికి కావలసినటువంటి సదుపాయం నీకు ఆ పరమాత్మ దయతో నీకు అందించారు. వెళ్ళు ఆ లోపలికి వెళ్తూ ప్రతి వస్తువు నీదిలాగా భావన చెయ్యి. వస్తువులను నీదిగా భావన చేస్తున్నారంటే అక్కడున్న పనులల్లో కూడా నీకెలాంటి పని చేయడం వచ్చో చక్కగా వాళ్ళకి వెళ్ళి ఆయా పనులల్లో నువ్వు సహాయం చేసి నీవు అంటే ఇతరులకు ఉపకారం చేయడం అనేది నీ బాధ్యత కదా! అక్కడ ఉన్న లగ్జరీలు అనుభవించడం ఎంత ఇంపార్టెంటో అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఆ కుటుంబానికి సంబంధించి మీరు సహాయ సహకారాలు అందించడం కూడా అంత బాధ్యత. మనోళ్ళు ఏం చేస్తారంటే వెళ్తారు, మంచి చక్కగా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అనుభవిస్తారు. ఏదో ఒక మాట అంటారు, వచ్చేస్తారు. కాదు. పరమాత్మ ఏమంటున్నారు? ఇది నేనే, ఇక్కడ నేనే ఉన్నాను. ఇది నా ఇల్లే అనుకోని నీకు ఏది చేతనవుతదో అది నిస్వార్థంగా నువ్వు చేసి ఫలితాన్ని కోరకుండా వచ్చేటప్పుడు అందరి ఆప్తులలాగా ఇప్పుడు చూడండి మనం ఏదైనా ఫంక్షన్‌కెళ్ళామనుకోండి. అక్కడ మనకేదైనా చేతనైన పని ఆ ఇంటి వాళ్ళతో కలిసి చేశామనుకోండి, వాళ్ళకి ఎంతో సంతోషం కలుగుతుంది. వాళ్ళంటారు వెళ్ళిపోయేటప్పుడు, మీరు మాకు చాలా సహాయం చేశారండి. అసలు నేను హడావుడిలో ఎన్నెన్ని పనులు వదిలేశానో, నేను వదిలేసినవన్నీ చక్కబెట్టారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమండి" అని వాళ్ళు పరమ సంతోషం కనబరుస్తారు. ఒకవేళ చెప్పకపోయినా, నా బాధ్యత నేను నెరవేర్చానని ఎళ్ళిపోతే, ఏదో ఒక రోజున వాళ్ళనుకుంటారు, అబ్బా! పలానా రోజున వాళ్ళు మనకెంత సహాయం చేశారు అని చెప్పి. చూడండి, మనం ఒక చోటకు వెళ్తే నలుగురు బంధువులను పట్టుకొని రావాలే తప్ప, వాళ్ళ దగ్గరున్న విషయాలు ఇలా అసూయ చేత ధనవంతులు కాబట్టి ఇలా ఉంటారు, అలా ఉంటారు, ఇలా ఉంటారు నీకెందుకు? పరమాత్మ నీకిచ్చిన రోజులలో కొన్ని నువ్వు సంపదలు లేవని బాధపడుతున్నావు గదా! నువ్వు కూడా ఒక రోజున పరమ సంతోషంతో అక్కడున్న వస్తువులన్నీ కూడా నీవిగా అనుభవించవచ్చు. అలాంటి ఇంటికి నేను తీసుకెళ్తానని ఇప్పుడు ఒకళ్ళింట్లో పని చేస్తున్నారండి. పని చేస్తున్నటువంటి పని వాళ్ళకి వాళ్ళ ఇంటి ఓనర్ గారికి అందరూ పిల్లలు కూడా బాగా ధనవంతులు అమెరికాలో, ఫారెన్‌లో ఉంటారు. వాళ్ళింట్లో శుభకార్యం జరుగుతుంది. ఆ శుభకార్యానికి సంబంధించిన ప్రతి పనిలో కూడా వీళ్ళు వెళ్లి అక్కడ వాళ్ళతో పాటు వీళ్ళు ఫోటోలు దిగుతుంటారు. చక్కగా అక్కడున్నవన్నీ అనుభవిస్తారు. లోపట గనక ఇది గొప్పోళ్ళు కాబట్టి ఇలా ఉంటారని కాకుండా, అబ్బా! నా ఇల్లు అని జెప్పేసి మీరు అనుభవించారనుకోండి, ఆ అనుభవాన్ని ఎవరైనా కాదంటారా? నువ్వు చేసే పనులలో నిస్వార్థం. నువ్వు అనుభవించే సుఖంలో కూడా ఏమాత్రం అరమరిక లేకుండా అనుభవించు. పరమాత్మ అంటారు, మీకు నేను ఇవ్వకపోయినా కొన్ని నేనేం జేస్తాను, పండుగల రూపంలోనో, లేకపోతే ఒక శుభకార్యాలు, అశుభకార్యాల రూపంలోనో మీకు లేనటువంటి దానిని నేను మీకు అందిస్తాను.
మీ ఇంట్లోనే చావు కాదు, వేరొకరింటికి చావుకెళ్తే అక్కడున్న వాళ్ళు బాధపడుతున్న తీరుని చూసి నీకు ఏం కావాలి? అయ్యో! ఏదో ఒక రోజు మరణముంది. మా ఇంట్లో కూడా ఇలాంటిదొకటొస్తే మేమెంత దుఃఖాన్ని పొందాలని చెప్పి, అక్కడ దుఃఖపడుతున్న వారికి నీ వంతుగా నువ్వు ఏదైతే ఆదరణతో నువ్వు వాళ్ళకి చెయ్యగలవో, అది చేసి వాళ్ళకు కొంత స్వాంతన కలిగించే ప్రయత్నం, అంటే వాళ్ళ దుఃఖంలో నువ్వు పాలు పంచుకో. ఒక ఫంక్షన్‌కి వెళ్తే వాళ్ళ ఆనందంతో పాలు పంచుకో. అక్కడున్న ప్రతి కార్యము నీదిలాగా భావించు. అప్పుడు నువ్వు పరమశాంతిని పొందడానికి కావలసిన స్థితిని పొందుతావు అని చెప్పి, మరి దాజీ గారు చెప్పినటువంటి కొన్ని నియమాలు ఎంతగా మనము ఏ ఇంటికి వెళ్ళినా గొప్పగా జీవించడం కోసమని చెప్పేసి పరమాత్మ మనకు అందించినటువంటి గొప్ప సందేశం అన్నమాట. మితంగా ఉండడం అంటే ఇది. అంతేకాని మనకున్న వాటితోనే ఇది గొప్ప, అది గొప్ప అని జెప్పేసి జీవించడం తప్పు. ప్రతి ఒక్కరము కూడా పరమాత్మ స్వరూపాలమనుకున్నప్పుడు, నువ్వు ఎక్కడుంటే అక్కడున్నటువంటి విషయాన్ని ఆస్వాదించమని ఈశ్వరుడు మనకు చెప్తున్నారు. నేను ఇది ఫలానా అనేటటువంటి విషయాన్ని మరచిపోకపోతే, అవతలి వాళ్ళతో నువ్వు అహంకరించటమైనా చేస్తావు, లేకపోతే మరి కృంగిపోయే అవకాశం కూడా ఉంది. అయ్యో! నేను వీళ్ళ దగ్గరకొచ్చి అనవసరంగా నేను వీళ్ళకి చిక్కాను, వీళ్ళందరూ నన్ను అవమానిస్తారేమోనని ముందు నుంచేనండి భయపడుతుంటారు. ఇంతమంది ధనవంతుల మధ్యలో వచ్చాను, నన్ను ఎలా తక్కువ చేసి చూస్తారో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. మీకలాంటి భయాలేమీ లేవు. ఎందుకంటే ఎవరైతే అరమరికలు లేకుండా ఉంటారో, వాళ్ళని ఏదైనా ఒక మాట అనాలి అంటే పర్మిషన్ ఎవరివ్వాలి? పరమాత్మ ఇవ్వాలి. నీలో అరమరిక లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు నీకు అవమానము ఉండనే ఉండదు. ఒకవేళ ఎవరైనా నిన్ను నింద చేసినా, నువ్వు చేసిన కర్మలలో ఉన్న దోషమే నిన్ను ఒక చిన్న మరక పడేలాగా, చంద్రుడికైనా ఒక మచ్చ పడినట్టు అక్కడ నీకు చిన్న ఇబ్బంది కలగడమే. అది కూడా నేనిచ్చిన పర్మిషనే కాబట్టి ఎవ్వరు కలత చెందకుండా ఉన్న జీవితాన్ని సద్వినియోగపరుచుకోండి అని చెప్పి మనకు కృష్ణ పరమాత్మ యజ్ఞయాగాది క్రతువులన్నీ చేయండి, మరి నన్ను పొందడానికి నిరంతరం ప్రయత్నం చేయడంలో ప్రతిరోజుని ఒక వేడుకలాగా చేసుకొని పరమ సంతోషంతో జీవించమని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా బోధ చేస్తూ ఉన్నారు. యజ్ఞము చేసి మీరు భోజనం చెయ్యండి అంటున్నారు. అంటే మన జీవితంలో ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలి? ఎవరికో ఒకరికి ఎక్కడ ఉంటే అక్కడ సంతోషాన్ని నింపే ప్రయత్నం చేయడమే యజ్ఞం అండి. ఆ యజ్ఞం చేసిన వారు నన్ను పొందగలరు అని చెప్పేసి చెప్తున్నారు. రేపు మరి ఈ యజ్ఞములన్నీ కూడా ఎలా పరమాత్మ యొక్క ముఖము నుండి వచ్చాయి అని చెప్పేసి, వీటన్నింటిని మనం ఎలా సాధించాలి అంటే, మీరు చేసే కర్మల యొక్క ప్రయత్నము చేతనే సాధ్యమవుతుందని కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. ఆ శ్లోకం రేపు చెప్పుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.